ఉన్న స్థాయిలో ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ఎందుకు ఫలించలేకపోతున్నావు నీకు అర్థమవుతుందా? దేవుని దగ్గరకు వస్తున్నావు, వెళ్తున్నావు, బాగుంది. 25లో టార్గెట్ పెట్టుకుని ఇలాగే స్టార్ట్ చేసావు. ఆ 25 ఎండింగ్ వచ్చేటప్పటికి పశ్చాత్తాపడతా ముగించి మళ్ళీ కొత్త తీర్మానానికి వచ్చావు. ఎందుకు నీ వల్ల కావట్లేదు? భౌతికంగా కొన్ని ప్లాన్ చేసుకుంటున్నప్పటికీ, ఆత్మీయంగా కొన్ని ప్లాన్ చేసుకుంటున్నప్పటికీ అవి నీ జీవితంలో ఎందుకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు? ఏమన్నా ఆన్సర్ చెప్పగలరు ఎవరన్నా? దేవుడు చేయలేకపోతున్నాడా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు చేతకానోడా? ఇవేవి కాదు. మరి రీజన్ ఏమై ఉంటుంది? ఇంకా భక్తి జీవితం లేదు నాకు. ఎవరి చేతకంతను? ఏం చేతకాన్ని? భక్తి చేయలేకపోతున్నా. అదే ఓకే. ఇంకా దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా నేను ఆత్మఫలాల్లో ఇంకా 2 గుణాలు వదిలేశాను కదా ఆత్మఫలంలో. అవి నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేస్తాను, అవజేసేస్తాను. 1 month 2 months అవజేసేస్తాను వాటిని. ఈరోజు ఈ మొదటి దినం నువ్వు అలా విఫలం అవ్వకూడదు, నువ్వు ఎంత ప్రయాసపడి ఫెయిల్యూర్ అవ్వకూడదు అంటే ఏం చేయాలో అది చెప్పి ముగిచ్చేస్తాను. బట్ మీరు చెప్పండి, ఎందుకు విఫలం అవుతున్నావు? తెలుసుగా చెయ్యి, చేయలేకపోతున్నావు అంటే ఏంటి? తెలుసు కదా, చెయ్యి. అమ్మ శరీరం సహకరించట్లేదా? ఏసావు బ్యాచ్ మనం, యాకోబు బ్యాచ్ కాదు. ఆడు కడుపు మార్చుకుని, పొట్ట మార్చుకుని, అన్నం చంపేసేసుకుని, ఆకలి చంపేసుకుని ఆడు ఆశీర్వాదాలని చెప్పి ప్రయాసపడతాడు. మేము ఆత్మ సంబంధం ఇజ్రాయేల్ అయ్యా అని అంటాం పేరుకే, ఏమి చంపుకోం. ఇంకా ఇంకేంటి అడ్డంకం? దేవుని మీద ఆధారపట్ల లోక ఆశలు ఉన్నాయి. ఇంకా 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 ఇప్పుడు అవన్నీ దేవుడు నీకు మాట్లాడట్లేదా? నీకు చెప్పట్లేదా? దా ఇదో చూపిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం. త్వరగా 22. వినువారు మాత్రమే అయ్యుండి ఏం జరుగుతుందంట? మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా ప్రవర్తించు వారై ఉండండి. ఎందుకని? ఎవడైనా వాక్యం వినువాడై ఉండి ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనిషిని వాడు తను చూసుకుని అవతలకు పోయి తాను ఎట్టివాడు మర్చిపోను కదా. చూడండి, అంటే నువ్వు మందిరానికి వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుందయ్యా అని అంటే, మందిరానికి వస్తున్నావు, దేవుడు తన వాక్కు మూలంగా నీవేంటో, నీ బలహీనత ఏంటో, నీ భక్తిహీనత ఏంటో, నీ అవిధేయత ఏంటో చెప్తున్నాడు. నువ్వు వింటున్నావు, నువ్వు అర్థం చేసుకుంటున్నావు. పక్కకి వెళ్ళంగానే నువ్వెలాగున్నావో మర్చిపోతున్నావు, నీకేమున్నాయో పట్టుకుంటున్నావు. నువ్వెలాగున్నావో మర్చిపోతున్నావు. పక్కకి వెళ్ళంగానే అద్దంలో ఉన్నాను, నేను అద్దంలో చూసుకున్నప్పుడు నా హెయిర్ స్ట్రైట్గా ఉంది, చక్కగా ఉంది, ఇక్కడ పాపిడి వచ్చింది, మరి ఇప్పుడు ఎట్లా ఉందో నాకేం తెలుసండి? తెలియదు, ఇప్పుడు తెలియదు. అద్దంలో చూసుకున్నప్పుడు తెలుసు, అప్పుడే సరి చేసుకోవాలి కదా, సరి చేసుకోవాలి కదా. చాలా మంది వస్తున్నారు, చూసుకుంటున్నారు, నేను ఇలా ఉన్నానా అనుకుంటున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు, మర్చిపోతున్నారు నేను అలా ఉన్నాను కదా అనేది. ఇప్పుడు నా మొహం మీద నేను అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ మచ్చ కనపడింది అనుకో, మచ్చ ఉంది అనుకుని బాధపడి సరిపోద్దా? తుడుచుకోవాల్సిన పని నాదేనా? అదే కదా. ప్రతినిత్యం దేవుడినితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీలో భక్తి ఉంటుందని చెప్పి నువ్వు ఒప్పిస్తున్నాడు, నీలో అవిధేయత ఉందని ఒప్పిస్తున్నాడు. అది తొలగించుకుంటానికి ప్రయాసపడాల్సింది ఎవరండి? చేయలేకపోతున్నావంటే చలేస్తుంది, బద్ధంగా పొద్దున్నే పనికి వెళ్ళమాకండి. చలేస్తుంది కదమ్మా పొద్దున్నే, మీకు బద్ధకాలు వేయట్లేదా? చలేయట్లేదా? పని మానేయండి. ఆటంకమే కదా, చలి ఒక ఆటంకమే కదా, పనికి వెళ్ళమాక మానే. ఎంతమంది మానేస్తున్నారు రోజు? మరి అక్కడ ఆటంకం కనపడుతుందిగా, ఇందులోనూ లాభం కనపడుతుంది, ఇందులో లాభం కనపడుతుంది. ఎవరన్నా నెలకు ₹1,00,000 జాబ్ ఉన్నప్పుడు సల్లేస్తుందని ఇంటికాడ పడుకున్నానని చెప్పి నీకు చెప్తే నువ్వేమంటావు? జాబులు లేక ఎడుతుంటే వీడికి ఎక్కువైపోయినట్టుంది, ఒళ్ళు బద్ధకం, వాడు ఇంటికాడు పడుకున్నాడు ఉంటాయి కదా. ఇప్పుడు
నీ జీవితంలో దేవుడి కార్యాలు తక్కువ అవుతున్నాయి, దేవుని ద్వారా కలగాల్సిన ఆనందం తక్కువ అవుతుంది, ఆత్మీయ జీవితం ఎదుగుదల తక్కువ అవుతుందంటే నీవు నాకు ఒక ఆటంకం ఉందని చెప్పి ఆగిపోతున్నావు తప్ప భక్తి చేయకుండా నువ్వు విన్నది ప్రవర్తించట్లేదు, దానికి సాకు చెప్పి తప్పించుకుంటున్నావు. ఇదే సాకు అన్ని చోట్ల చెప్పొచ్చు కదా అన్న నేను. ఈ సాకును అన్నిటికీ చెప్పొచ్చు కదా. నీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అది వెళ్ళంటలే అని చెప్పొచ్చు కదా. మీ ఆయన పనికి వెళ్ళను అన్నప్పుడు వద్దులే అని చెప్పొచ్చు కదా. రూపాయి విషయంలో సకల ఆటంకాలని పక్కన పెట్టేసి ముందుకు దూసుకుపోతున్నప్పుడు ఆత్మీయత విషయంలో ఎందుకు ఆటంకాన్ని చూపించి అట్లా ఉంది చేయలేకపోతున్నాను అంటున్నావు. నువ్వు ఆత్మీయత కన్నా శరీరాన్ని, రూపాయిని, దేహాన్ని, లోకాన్ని బాగా ప్రేమిస్తున్నావు. ఏమండి నీకు అర్థమైందని చెప్పేది? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావంట. ఇప్పుడు ఎవరి మీద నిందేద్దాం? దేవుడు అంటున్నాడు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఎవరి మీద బ్లేమ్ చూపిస్తానికి లేదు. ఆ రోజున హవ్వమ్మ వచ్చింది, సాతాను నన్ను మోసపుచ్చిందయ్యా అంటుంది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. ఎవరన్నా మోసపుచ్చితే కనీసం వాడి మీద ఖర్చు పెంచుకున్నావు, కోపం పెంచుకున్నావు, మన నష్టానికి వాడి కారణం అని చెప్పి బాధపడతాకుంటుంది. కానీ నీ నష్టానికి నువ్వే కారణం అవుతుంటే, నిన్ను నువ్వే మోసం చేసుకుంటుంటే ఎవరిని బ్లేమ్ చేస్తావు? ఇంకా గత కాలములో నువ్వు ఎదగలేకపోవడానికి కారణం ఏంటయ్యా అన్నారంటే ఏ పరిస్థితులు కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. వినువారు మాత్రమై ఉండక ప్రవర్తించండి అని చెప్తుంది. 52 వారాలు వచ్చానండి, ఇంకొన్ని చోట్ల బుధవారాలు పాల్గొన్నాను, ఇంకొక చోట గురువారాలు పాల్గొన్నాను, బల్ల ముందు ఉపవాసాలు పాల్గొన్నాను, వదిలేస్తే ఒక 150 నుంచి 200 లిస్టు చెప్తారు, అన్ని ఆరాధనలో పాల్గొన్నాను. ఏం ఉపయోగం? ఏం ప్రయోజనం? అమ్మ నాకు పోటీలు తేవద్దమ్మా, తట్టుకోలేను. ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం? నువ్వు ఎన్ని కూటాల్లో పాల్గొని ప్రతి కూటంలో దేవునితో మాట్లాడుతున్నాడు, వెరీ గుడ్. ఏం ప్రయోజనం? ఏమండి రోజు ఒక కుర్రాడు, ఒక చిన్న బిడ్డ రోజు పెద్దోళ్ళు తినేంత అన్నం తిని కూడా పక్కకు ఉసురుమంట ఉంటే ఉపయోగం ఏంటి? ఆడు రోగం ఉంది ఆడికి ఏదో. నేను చెప్తున్నాను, నీ జీవితము ఫలభరితంగా మారాలంటే వినేసి ఇక్కడితో దాన్ని వదిలేసి వెళ్ళిపోక, ఈ సంవత్సరం మొదట్లో నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే వాక్యం ఎంత విలువైందో, వాక్యం నీ జీవితాన్ని ఎంత కట్టిద్దో, వాక్యాన్ని నువ్వు నిజముగా మోసుకెళ్తే ప్రతికూలతలు ఉండని ఆ వాక్య ప్రకారం జీవించడానికి నువ్వు ప్రయాసపడితే, నువ్వు తెగిస్తే దేవుడు ఎంత ఆస్వాదిస్తాడో ఈ మొదటి దినం తెలుసుకో. సంవత్సరం అంతా నేర్చుకున్న దాని ప్రకారం జీవించడానికి ప్రయాసపడు. సంవత్సరం ఆఖరిలో అన్నిట్లో అభివృద్ధిని చూస్తావు, అన్నిట్లో అభివృద్ధిని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి యోహాను సువార్త మొదటి మాటలు చూడండి. ఆది యందు మొట్టమొదటి ఏముంది? వాక్యమే. సృష్టి కలగడానికి కారణం ఏంటి? వాక్యే. వాక్యం ఏం చేసింది? సృష్టిని కలగజేసింది. ఆది యందు ఏముంది? వాక్యమే ఉంది. నీ జీవితంలో ప్రతి దినపు తొలిన ఏముండాలి? వాక్యం ఉండాలి. మనం లేవంగానే ఏముంటుంది నేను చెప్పనా? ఎందుకులేండి మరి అంత గట్టిగా చెప్పేస్తున్నారు. ఏమండి, ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద. వాక్యమే. నువ్వు వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే దేవుడు నీలో ఉండి కార్యం చేస్తాడు. వాక్యమే దేవుడు కదా. ఆ దేవుణ్ణి విని వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, ఆ దేవుణ్ణి వెంటబెట్టగలగలేదు కదా, ఆ దేవుని మాట ప్రకారం నువ్వు జీవించలేదు కదా. వాక్కులో కదా శక్తి ఉంది, వాక్య కదా దేవుడే ఉన్నాడు. ఆ దేవుని నీలో లేకుండా దేవుని కార్యాలు ఎట్లా జరుగుతాయి? చూడండి ఇంకా ఉంటుంది. ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది. వాక్యంలో ఏముందండి? జీవం ఉంది కదా. ఆ జీవము మనుషులకు, నీ బ్రతుకుని వెలిగించేది ఆ జీవమే కదా. నీ బ్రతుకుని ప్రకాశమానంగా చేసేది ఆ జీవమే కదా. యోహాను వెలుగులు అనేకులు ఆనందించినట్లుగా నీ వెలుగులో కొందరు వచ్చేటట్లు నిన్ను ఆ స్థితికి తీసుకొచ్చేది వాక్యమే కదా.
ఆ జీవం మనుషులకు వెలుగై ఉండు. ఆ వెలుగంట నువ్వు గ్రహిస్తున్నావా? వదిలేస్తే అందరూ చెప్తున్నారు, ప్రతి వారం దేవుడు మాట్లాడుతున్నాడండి. వెరీ గుడ్. ఉపయోగం ఏంటండి? రిజల్ట్ ఏంటి చెప్పు. ప్రతి వారం దేవుడు మాట్లాడుతున్నాడు, బలహీనతలు చెప్తున్నాడు, అవిధేతలు చెప్తున్నాడు, ఓదారుస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, ఎన్నో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తున్నాడు తన వాక్యం ద్వారా. బట్ నీలో వచ్చిన రిజల్ట్ ఏంటి? ప్రతిఫలం ఏంటి? ఒక టీచర్ బోధించినప్పుడు పిల్లల దగ్గర ఏం కోరుకుంటాడు? వాడు అంత నేర్చుకున్నారు, వాళ్ళు ఎంత ఎదిగారు, నా బిడ్డలు అంత ప్రయోజకులు అయ్యారు. ప్రతి టీచరు ఎవరన్నా వెళ్ళి మీరు ప్రయోజకులైనప్పుడు మీ స్కూల్లో ఉన్న టీచర్లకు లేకపోతే కాలేజ్ టీచర్లకు వెళ్ళి నేను పలానా స్థాయికి వచ్చానని చెప్పు, వాడే సంతోషపడతాడు. దేన్ని బట్టి ఆ స్థాయికి వచ్చాడు? నేర్పించిన జ్ఞానాన్ని బట్టే కదా. బట్ దేవుడు ప్రతినిత్యం నీతో మాట్లాడుతున్నాడు, నువ్వేం ప్రయోజనకరంగా మారలేకపోతున్నావు. నేను అంటున్నాను, మీరందరూ వాక్యం పట్ల ఆసక్తి కలిగి వస్తున్నారు, బాగానే ఉంది. ఆ వింటున్న వాక్యం ఏమవుతుంది? మీ ప్రయాసం బాగుందండి, అది క్రియలలోకి మారట్లేదు ఏంటి? ఏమండి, నువ్వు మోసం చేసుకుంటున్నావు అనే మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మొదట దేవుని మాట మనకి ఎక్కడ దక్కిద్దో చెప్పండి. అసలు దేవుని మాట మనకి ఎక్కడ దొరికింది? ఇదిగో ఈ బైబిల్లో దొరికింది దేవుని మాట. దేవుని మాట ఎక్కడుందండి? ఈ బైబిల్లో ఉంది. ఈ బైబిల్ గురించి ఎప్పుడన్నా ఒక్కసారి నువ్వు లోతుగా ఆలోచన చేసావా? బైబిల్ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఈ బైబిల్ రాపిచ్చింది ఎవరు? దేవుడే రాపిచ్చాడా? ఎవరితో రాపిచ్చాడు? నేను అంటున్నాను, దేవుడు ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 40 మంది ప్రవక్తలను ఉపయోగించుకుని 1600 సంవత్సరాల గ్యాప్లో వేరు 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 కాలాల్లో వారిని ప్రేరేపించి, వారిని ఉద్రేకపరిచి, వారికి తన ఆత్మనిచ్చి మన కొరకు ఈ లేఖనాలన్నీ వారి చేత పొందుపరిచాడు, భద్రపరిచాడు. హల్లెలూయా. నేను మాట చెప్తాను చూడండి. 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలమందు బాగుంది. కష్టంలో ఏం చేయాలో అందరికీ జ్ఞానం వచ్చేసింది, మొరపెట్టారు. చూడండి, ఇక్కడితో సరిపెట్టుకుంటున్నారు చాలా మంది. కష్టం వచ్చింది, మందిరంకి వెళ్ళాను, చెప్పుకున్నాను, వాళ్ళు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశాను, దేవుడు ఆలకించాడు, వెరీ గుడ్. బట్ అయిపోలేదు. నీకు ఆపద తప్పింది అంటే నువ్వు ఇంకా బాగుపడిపోయినట్టు కాదు. సమస్య తీరిందంటే నువ్వు బాగుపడిపోయినట్టు కాదు. కష్టం పోయిందంటే నువ్వు బాగుపడిపోయినట్టు కాదు. నువ్వు మొరపెట్టావు, ఆయన సాయం చేశాడు. ఆ నెక్స్ట్ ఇంకో మాట చెప్పాడు, అది వదిలేస్తున్నారు. దాని కింద వచ్చిన చదవండి అమ్మా. ఆయన తన వాక్కు పంపి, ఇప్పుడు కష్టం నుంచి విడిపించినాక ఏం చేయాలని ఆయన ఉద్దేశం? నిన్ను బాగు చేయాలని ఆయన ఉద్దేశం. మీరు ఫాలో అవ్వలేకపోతున్నారు, జాగ్రత్త పట్టుకోండి. ప్రార్థన చేసావు, కష్టం పోయింది, దేవుడు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. వెల్ సెటిల్డ్ పర్సన్గా తీర్చిదిద్దాలని కోరుకుంటాడు. దాని కొరకు ఆయన ఏం పంపుతున్నాడంట? తన వాక్కు పంపి. నువ్వు బాగుపడాలంటే ఏం కావాలని చెప్తుంది వాక్యం? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. బాగుపడాలంటే ఏం పంపుతున్నాడు దేవుడు? మరి దాన్ని పట్టుకోవాలిగా. నువ్వు బాగుపడపోవడానికి కారణం ఏంటి చెప్పనా? పంపబడుతున్న వాక్యాన్ని నువ్వు స్వీకరించకపోవడం. వింటున్నావు, బట్ క్రియల్లో పెట్టలేకపోతున్నావు. వినువారు మాత్రమే ప్రవర్తించక నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకుంటారు కదా. చాలా మంది ప్రార్థన చేస్తే కష్టం తీరిపోతే ఆగిపోతున్నారు తప్ప, నా బ్రతుకు బాగుపడాలంటే నేనేం చేయాలి? తన వాక్కును పంపిస్తున్నాడు ఆయన. బాగుపడిన స్థాయికి నువ్వు రావడానికి తన వాక్కును పంపిస్తున్నాడు ఆయన.
అది నీ చేతిలో పెట్టాడు. నీకు అర్థం కావడానికి సేవకులు నిలబెట్టి వారి నోటను పెట్టాడు. వాక్కును పంపుతున్నాడు. ఏ క్రియల చేత నడుచుకోవడం వలన, ఏ ఆలోచన తీరులోకి మారడం వలన, ఏ ప్రవర్తనకు మారడం వలన నీ జీవితం దేవుని సంతోషపరిచేదిగా మార్చబడి నిత్యము దేవుని కృపలో, దేవుని కాపుదల్లో, దేవుని దీవెనలతో నడిపించబడతావో, పరలోకపు జీవంతో నింపబడతావో అది నీకు తెలిసేలాగా తన సేవకుల్లో వాక్యం ఉంచాడు, గ్రంథంలో కూడా ఉంచాడు, నిన్ను బాగు చేద్దామని. బట్ మొన్నొక అడిగాను చూడు క్వశ్చన్స్లో, వస్తా వెళ్తా. ఎందుకంటే ఆదివారం రావాలన్నారు, ఆదివారం దేవుడు అన్నారు, విశ్రాంతి దేవుడు అన్నారు, వస్తా వెళ్తా, అలా ఆగిపోయారు కొందరు. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళను, ఏమీ కాదు, నాతో ప్రార్థన చేయించుకున్నంత మాత్రం నీకేం కాదు. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నేను ఎన్నాళ్ళు దేవుడిని కంచేశాడా? కాదు. నువ్వు వచ్చి వెళ్ళే గ్యాప్ మధ్యలో నువ్వు కూర్చున్నావు చూడు. ఎందుకు కూర్చున్నావు? ఏమండి, మనందరము అల్టిమేట్గా ఇక్కడ కూడుకున్న దాని యొక్క ప్రధానమైన కారణం, ఒకటి ఆయన ఆరాధించడానికి, రెండు ఆయన ఇచ్చిన వాక్కుతో మనం నింపబడి వెళ్ళటానికి. టైంపాస్ కాదు, ముఖ పరిచయాల కోసం కాదు, ఇంకెవరి ముఖం దర్శించడానికి మన ముఖం వారికి దర్శనం ఇవ్వడానికి కాదు, బోరు కొడుతుందని కాదు. ఇక్కడ మనం ఫైనల్గా మీకు ఏం అర్థమైన కూర్చుంటాం కనుక ఫైనల్గా మనం వచ్చింది రెండు విషయాలు. ఒకటి ఆరాధిస్తానికి, రెండు ఆయన పట్టుకెళ్ళడానికి. వాక్యమయం ఆయన మనలో నింపుకుని తీసుకువెళ్ళటానికి మనం వచ్చాం. కానీ అదే జరుగుతుందా? వచ్చి వెళ్ళే లోపు జరగాల్సిన కార్యం అది. ఆరాధించి తిరిగి అట్లాగే ఆయన మోసుకుని వెళ్ళగలుగుతున్నావా? వెళితే ఎప్పుడో పడిపోతావు, ఇతరులు బాగు చేసే స్థాయికి వస్తావు. బాగుపడినట్టు కుదురుకుంటాడా? అరే నేను ఇట్లా సెట్ అయ్యాను, నువ్వు అట్లా సెట్ అవ్వ చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈ లేఖనాలు నీకు ఎట్లా అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ ఒక మాట, నేను ఒక డైరీ రాసుకున్నాను అనుకో, ఆ డైరీలో ఉన్న విషయాలు ఎవరివి? నేను రాసుకుంటే నాది. నేను ఒక బుక్ రాశాను అనుకో, ఆ బుక్ వెనుకున్న ఉద్దేశం ఎవరిది? నాది. నేను రాస్తే ఆ బుక్ వెనుకున్న ఉద్దేశం నాది, నా ఉద్దేశం అది. అందులో బాధ ఉందనుకో, ఆ బాధ ఎవరిది? అందులో సూచనలు నేను, ఆ సూచనలు ఎవరివి? అయితే ఈ బైబిల్ గ్రంథం రాపించిన దేవుడైతే ఇందులో ఉన్న బాధ ఎవరిది? ఇందులో ఉన్న ఉద్దేశాలు ఎవరి? ఇందులో ఉన్న చిత్తం ఎవరిది? ఇందులో ఉన్న హృదయం ఎవరిది? దేవునిది. ఆమేన్. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 16వ వచనంలో, దైవజనుడు సన్నందుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనం ఎలా కలిగిందంట? దైవావేశము వలన. దేవుని యొక్క ఆవేశము ప్రవక్తల్ని ప్రేరేపించినప్పుడు దైవావేశం వలన, దేవుని ఆవేశం వలన, అంటే దేవుని హృదయ ప్రేరేపణతో, దేవుని ఆత్మ ప్రేరేపణతో వాళ్ళు ఆ మాటలు రాశారు. సో దీని వెనుకున్న ఉద్దేశం ఎవరిది? దేవునిది. ఇప్పుడు నేను నాకు రాయడం రాదు, చండన్న బుక్ తీసుకో, ఒక మాట చెప్తా రాయన్న, రాసింది ఆయన అయి ఉండొచ్చు. ఇప్పుడు ఉద్దేశం ఎవరిది? ఇన్స్ట్రక్షన్ ఎవరిది? నాదే కదా. రాసింది 40 మంది ప్రవక్తలు అయి ఉండొచ్చు, రాపిచ్చినోడిది కదా ఉద్దేశం. ఇది ప్రవక్త చెప్పిన సూచనేం కాదు, రాపిచ్చినోడిది ఏదైనా కానీ. ప్రవక్త చెప్పిన ఆజ్ఞ కాదు, ప్రవక్త ఇచ్చిన జ్ఞానం కాదు. ఎవరిది? దేవుడిచ్చిన జ్ఞానం. నీకు దేవుడు సంపూర్ణంగా అర్థం కావాలంటే, దేవుని ప్రేమ ఏంటి అర్థం కావాలంటే, దేవుని హృదయం ఏంటి అర్థం కావాలంటే, దేవుని ఆలోచన ఏంటి అర్థం కావాలంటే, దీన్ని తరోగా, అధికముగా ధ్యానించాలండి. హల్లెలూయా. ధ్యానించినాక ప్రవర్తించాలండి. 2వ పేతురు పత్రిక 1:20 చదవండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఊహతో చెప్పేస్తే ప్రవచనాలు ఏవి జరగవు. ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చినమును బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దైవావేశం మూలంగాను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారుగాను ఈ లేఖనాలను వాళ్ళు రాశారు.
హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ సేవకుడు కాదు, ఈ వాక్యం వెనుకున్నది ఎవరు? వాక్యమే దేవుడు. వాక్యం వెనుక ఆయన ఉద్దేశం నీకు బయలుపరచబడుతుంది. నిన్ను బాగు చేయడానికి ఏం పంపిస్తున్నాడు ఆయన? నిత్యము వాక్కు. తన వాక్కు పంపితేనే బాగవుతాం మనం. డబ్బులు కుమ్మరిస్తే బాగవడం కాదు. ఏమండి అంటే, నీకున్న అప్పులు తీరడానికి ఆయన డబ్బులు కట్టలు కుమ్మరించగలడు, నీకున్న బాధలు పోవడానికి ఆయన నిన్ను స్వస్థపరచగలడు, నీకోసం ఏ అద్భుతమైన చేయగలడు. అన్ని చేసినాక ఆయన కోరుకున్న జీవితం నువ్వు జీవించడానికి నీకు తన వాక్కు లేకపోతే మళ్ళా ఆయనకి వ్యతిరేకమైన పనులు చేసి అంతా పాడు చేసుకుంటావు. నా మాట మీకు అర్థమైందా? ఆయన ఏదైనా చేయగలడు. చేసిన తర్వాత నీ స్థితి అలాగే మిగలాలంటే ఆయన సంతోషపరిచే జీవితం ఏంటో, ఆయన ప్రకటించిన జీవితం ఏంటో, ఆయన నేర్పించిన జీవితం ఏంటో మనకి తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. సో మళ్ళీ ఒకసారి పరిశీలన చేద్దాం. నీవు దైవావేశం వలన కలిగిన లేఖనాలని, పరిశుద్ధాత్మని ప్రేరేపణ వల్ల కలిగిన లేఖనాలని ఎంత అధికముగా ఎంచి వినుట మాత్రమే కాక వెంబడించేలాగా ఉన్నావు. గుర్తుపెట్టుకో. ఇంకొంచెం ముందుకెళ్తే బైబిల్ గ్రంథం దేవుడిది, ప్రవక్తల చేత రాపించాడు. 40 మంది ప్రవక్తలు వేరు వేరు కాలాల్లో రాసిన ఒకే దేవుని గురించి ఒకే విషయం రాశారు. నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను అక్కడ కూర్చున్నా, ఒకటే మ్యాటర్ రాసావంటే, ఒకటే విషయం రాసావంటే దేవుడు చెప్పింది అవ్వాలి కదా. ఇక్కడ ఉన్నాం మనం, గుంటూరులో ఉన్నారు ఎవరిలో, ఒకటే మ్యాటర్ రాశారంటే ఏమండి. ఒక రోజున మేము ఉయ్యూరు దగ్గర వేరే వాళ్ళు ఆరాధన చేస్తుంటే, ఆరాధనలో దేవుడు నాకు ఒక మాట మాట్లాడుతున్నాడు. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను చిన్నోడిని. ఆ టైంలో చెప్పాలనుకుంటున్నాను ఆరాధనలో ఇలా దేవుడు చెప్పాడని, నాకు తపనగా ఉంది. బట్ వీళ్ళందరూ నన్ను లెక్క చేయరని చెప్పి ఆ ఆవేదనతో ఉన్నప్పుడు ఇంకొక ఆంటీ లేసింది, జయ ఆంటీ అని. అయ్యా దేవుడు నాకు ఇట్లా చెప్పాడయ్యా అని అంది. ఇప్పుడు నేను హృదయంలో ఏదైతే తపన పడుతున్నానో అదే మాట ఆవిడ చెప్పింది. అంటే ఇప్పుడు నాతో మాట్లాడింది ఎవరు? ఆవిడతో మాట్లాడింది ఎవరు? వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు సందర్భాలు, వేరు వేరు పరిస్థితుల్లో ఉన్నా ఏమండి దేవుడు ఒకటే రాపించాడు వీళ్ళందరితో కూడా. హల్లెలూయా. మొత్తం ఒకే విధంగా ఉంటుంది, ఎక్కడ మార్పు ఉండదు అనమాట. వేరు వేరు రీతి రాసిన దేవుని పరిశుద్ధత గురించి, దేవుని నీతి గురించి, దేవుని క్షమాపణ గురించి, దేవుని శిక్ష గురించి అందరూ ఒకటి రాయగలిగారు. ఎట్లా? దేవుడే రాపించాడు. అయితే దేవుడు తన వాక్యం ద్వారా మనతో నిబంధన చేసే దేవుడుగా ఉన్నాడు. నెక్స్ట్ వర్డ్ ఏంటి? నిబంధన చేసే దేవుడుగా ఉన్నాడు. నిబంధన అంటే ఏంటి మన భాషలో? ఇంకా ఇంకా అంటే చాలా ఉన్నాయి. అదే అది పర్యాయ పదాలు అంటారు, నానార్థాలు అంటారు, ఉంటాయి. ఇంకా ఇంకా మాట ఇవ్వడం, ఇంకా బాండ్ పేపర్ అంటే బాండ్ పేపర్, అది తెలుగులో అమ్మా ఒప్పందం. ఒప్పందం. హల్లెలూయా. ఏ వర్డ్ మీకు తేలిగ్గా ఉంది? నాకు అన్నిటికంటే ఒప్పందం తేలిగ్గా ఉంది. మీరు ఇంగ్లీష్ మీడియంలో అండి. ఒప్పందం, వాళ్ళకి వీరికి మధ్య ఒక ఒప్పందం. దేవుడు మనుషుతో ఒప్పందం చేసుకున్నాడు ఫస్ట్ నుంచి కూడా. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు బైబిల్ 2 పార్ట్స్ చేశాం కదా, అసలు ఏమని పిలుస్తున్నాం? పాత ఒప్పందం, కొత్త ఒప్పందం. అదే కదా. స్తోత్రం చెప్పు. కొత్తగా ఏం చెప్పట్లా, ఉన్నదే సరిగా చెప్తున్నా. పాత నిబంధన అంటే ఒప్పందం, కొత్త నిబంధన అంటే ఒప్పందం. ఒప్పందం అంటే ఏంటంటే 2 వ్యక్తులు ఉండాలి. ఒప్పందంలో ఎవరు ఉండాలి? ఒకళ్ళు ఒప్పందం చేసుకుంటారా? ఒక అగ్రిమెంట్ జరగాలంటే 2 ఉండాలి కదా. అటు పక్కన ఉన్న దేవుడు, ఇటు పక్కన ఉన్న ప్రజలు. కూర్చు ఎందుకు వెళ్తాం ముందు? ఏమండి, దేవుడు మానవుడితో ఒప్పందం చేసుకున్నాడు. ఏంటో ఒప్పందం? ఇదిగో, ఈ మాట ప్రకారం నువ్వుంటే, నువ్వు అలా ఉన్నందుకు ఇవన్నీ నేను నీకు ఇస్తా. అర్థమైందా? దేవుడు ఒప్పందం చేసుకున్నాడు మానవుడితో. మొట్టమొదటి ఏదోని తోటలో ఒప్పందం చేసుకున్నాడు. మొన్న ఆదివారం చెప్పుకున్నాం. ఏదోని తోటలో మొట్టమొదటి ఒప్పందం చేసుకున్నాడు. ఈ పండు మాత్రం తినకుండా నువ్వు బతుకు ఎంతకాలమైనా బతుకు, ఈ పండు తినకుండా బతుకు, ఎంతకాలమైనా బతుకు, అయిపోయింది. బట్ ఆ ఒప్పందంలో మనిషి నిలవగలిగాడా? ఏం కోల్పోయాడు?
ఆ ఒప్పందంలో ఏవైతే ఆశీర్వాదం ఉందో దాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. తర్వాత అబ్రహాము సంతానంతో ఒప్పందం చేసుకున్నాడు, నోవాహుతో చేసుకున్నాడు, అబ్రహాం సంతానంతో కూడా ఒప్పందం చేసుకున్నాడు. దానిని కొట్టివేసి మరలా లోకమందుడితో కూడా చేసుకున్న ఒప్పందమే క్రొత్త నిబంధన. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఆ నిబంధనలో ఉంటే నిబంధనలో ఉన్న ఆ మేలులు ఆ ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు నువ్వు అంటున్నావు చూడు, నా బతుకిలాగా ఎందుకుందానని, నువ్వు ఒప్పందంలో సరిగా ఉంటున్నా. దేవుని దగ్గరికి వస్తున్నాను, దేవునితోనే ఉన్నాను, దేవుని పేరు పెట్టినాను, అన్ని తీసాను ఏదో చెప్తావు, కానీ నువ్వు క్రియలు మాత్రం కొన్ని పర్ఫెక్ట్ చేసుకోవు. బట్ అంటూ దేవుడు ఏం చేయట్లేదు, నువ్వు ఒప్పందంలో సరిగా లేవు. ఉంటే ఆయన మాత్రం మాట తప్పేవాడు కాదు, ఆయన మాత్రం చేతకనుడు కాదు, ఆయన దీవించడం కానీ హస్తం కురిచి కాదు. మీకు అనిపిస్తుంది అలాగా? ఎవరిని డిసప్పాయింట్ చేసే దేవుడు కాదు. మనం అందరినీ సాటిస్ఫై చేయలేమండి, మనం చేయలేం మనుషులంగా. బట్ ఆయన ఎవరిని డిసప్పాయింట్ చేసే దేవుడు కాదు. ఆమేన్. ఇక్కడ నష్టం ఏంట్రా అంటే, ఆయన ఒప్పందం చేస్తే ఆయన చేసిన ఒప్పందాన్ని బట్టి ఏమండి ఎవరు కూడా ఒప్పందంలో నిలవలేకపోతున్నారు. ఒకసారి 37వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథం 37వ వచనం 23వ వచనం చదవండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అలా ఉన్నావా మనం? నీ ప్రవర్తన ఎవరి చేత స్థిరపరచబడింది? అది అలా జరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆనందం. నిజం చెప్పు అయ్యా, అదిగో అక్కడ వాక్యం చెప్పినట్లుగా నా ప్రవర్తన చూసి ఆయన ఆనందించేలాగా నేను జీవించగలిగాను, కానీ దేవుడు నన్ను ఆనందంతో ఉంచలేకపోతున్నాడు అన్న వాళ్ళు చెప్పండి ఎవరన్నా? లేదా? ఇప్పుడు దేవుడు మొదటి దగ్గర నీ నడత ఆయన చేత స్థిరపరచబడాలి. నడత తను పంపాడే వాక్కు, ఆ వాక్ ద్వారా నీ నడత, నువ్వు నడిచే విధానం, నీ క్రియలు, నీ జీవితం స్థిరపరచబడాలి. భక్తి యందు నీ ప్రవర్తన అలాగుంటే ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందపరిచి కూడా దుఃఖంతో భూమి మీద మిగిలిన ఒకరిని చూపించండి. దేవుణ్ణి ఆనందపరిచి, దేవుణ్ణి సంతోషపరిచి భూమి మీద దుఃఖంతో మిగిలిపోయిన ఒకరిని చెప్పండి, ఎవడున్నాడండి? సో మొదటిది, నువ్వు ఆయన్ని ఆనందపరచలేకపోతున్నావు. ఎందుకంటే ఆదాము కాడి నుంచి ప్రభువు చేసిన నిబంధనను మేరడమే మనకు వస్తుంది తప్ప. చూడండి, హోషేయ గ్రంథం 6:7 ఒక మాట అంటాడు. 6:7 దానియేలు పక్కన ఉంటుంది హోషేయ గ్రంథం. సాత్వి కుదురు కూర్చో నువ్వు. వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. చూడండి ఏం జరుగుతుంది. ఆదాం నిబంధన మీరాడా? ఆదాం సంతానమేగా. అబ్రహాం సంతానమేనా? ఆదాం సంతానమేగా. ఆదాం ఎలాగైతే నిబంధన మీరాడు, అబ్రహాం సంతానం కూడా అలాగే నిబంధన మీరారంట. అది మీరారు, అది నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన చేశాడు కదా. ఈ నిబంధనను నువ్వు పాటిస్తున్నావా? ఏమండి, పాటించట్లేదని తెగేసి చెప్పేది. ఇంక ముందుకి అక్కడ తీసుకెళ్ళిన వాక్యాన్ని పాటించట్లేదు అంటున్నారు కొంతమంది. చూడండి, ఆ నిబంధన పాటిస్తే పాత నిబంధనలు ఏంటో కొత్త నిబంధనలు ఏంటో చెప్తాను ఒకసారి రండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం రండి. నిబంధన పాటిస్తే అందులో చాలా ఉన్నాయని చెప్పా కదా. చూడండి 32:44 నుంచి కొన్ని మాటలు చదవండి. కొన్ని వాక్యాలు చదవాలి, కొంచెం తిప్పాలి, బైబిల్ తప్పదు. కుమారుడైన యెహోషువాయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని. ఇప్పుడు దేవుని మాటలన్నీ ఎక్కడ పెట్టుకోవాలండి? అవుతుందా? మనసులో పెట్టుకోవాలి. మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునవలెనని. చూడండి, ఫస్ట్ నుంచి యాకోబు పత్రిక వరకు, ప్రకటన వరకు చెప్పేదేంటి? వాక్యం వినేవారు మాత్రమే ఉండక మనసులో పెట్టుకోండి, అనుసరించండి. అప్పటి నుంచి ఇప్పటికి అదే గోల.
ఏదోం తోటలో మొదలైన దగ్గర నుంచి పాత నిబంధన కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసిన తర్వాత కూడా ఒకటే గోల. అరే ఆయన మాటలు వినండి, హృదయంలో పెట్టుకొని అనుసరించండి. ఏంటంటే అనుసరిస్తే ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ఇది మీకు జీవం. హల్లెలూయా. ఇదేంటంట? జీవం అండి, దేవుడి మాట. ఇది నిరర్థకం కాదండి. మోషే ద్వారా చెప్తున్నప్పుడు మోషే ద్వారా పలికిస్తున్నాడు. ఇవి వేస్ట్ మాటలు కాదు, ఇవి ఉపయోగం లేని మాటలు కాదు, ఇవి పనికిమాలిన మాటలేం కాదు, ఇవి వృధాగా పోయే మనిషి మాటలేం కావు. ఈ మాటలు మీకు జీవాన్ని ఇస్తాయి. ఏదో తోటలో అదే చెప్పాడు, రే తినకు, నా మాట అంటే జీవం రా, నా మాట దాటితే మరణం రా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాడు. అబ్రహాం సంతానికి ఏం చెప్తున్నాడు? మళ్ళీ అదే చెప్తున్నాడు, నా మాట మనసులో పడి అనుసరించండి రా, నా మాట అనుసరిస్తే మీకు జీవం వచ్చింది. ఇంకా మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. సో నీ వాక్యం చూస్తున్నావా? ఏం డల్ అయిపోయావు? విను, మీరు స్వాధీనపరుచుకుంటకు యోర్దాను దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అంత చెప్పిన వాళ్ళు ఎందుకు మీరు రండి నిబంధన? అంత చెప్పాడు కదా, ఇందులో మీకు జీవం ఉంది, ఇందులో మీకు దీర్ఘాయుష్ ఉంది. ఏమండి, దీన్ని వెంబడించండి అని చెప్తే ఒకరోజు జయరామ్ గారు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, మీరు వాక్యం చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది, మీరు వాక్యం చెప్తుంటే నాకు బాధ వస్తుంది, మీరు చెప్పిన తర్వాత నాకు భయం వస్తుంది, వణుకు వస్తుంది, మరి మిగతా వాళ్ళు ఏంటంటే అసలు ఆ వాక్యాన్ని భయపడలేదు. ఇప్పుడు ఆయనకి తన విషయం కన్నా కూడా నా వయసు అయిపోయింది, నా జీవితం ముగింపుకు వచ్చాను, కొద్దిగా భక్తితో నేను ముగిస్తాను, మంచి వయసులో ఉన్న పిల్లలు మీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారు, ఈ వాక్యం వాళ్ళ గుండెల్లో ఉంటే వాళ్ళ భవిష్యత్తు దేవుడు మార్చేస్తాడు కదా, నాకు తెలియక 30 ఏళ్ళు నేను పాపంలో లోకంలో అట్లా గడిపేశాను, మంచి వయసులో ఉన్నారు, వాళ్ళు ఎందుకు నీ మాట వింటలా? ఆ మాట కాదు, మొదటి నుంచి దేవుని మాట ఇంట్లా. అందులో ఏ ఆశీర్వాదం ఉందో, దాని వెనుక ఏ దీవెన ఉందో, దాని వెనుక ఎలాంటి గొప్ప స్థాయి రాబోతుందో అక్కర్లా. అల్పకాలం ఉండే ఆనందం, అల్పకాలం ఉండే పాపం, శరీరానికి వచ్చిన ఆశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి వారిని అధిగమిస్తున్నప్పుడు లోకాన్ని వెంబడించాలి, లోకస్తులాగా బతకాలి, లోకస్తులా కనపరుచుకోవాలి, లోకం వారిని అమితంగా ఆకర్షిస్తున్నప్పుడు మీ వయసు వచ్చేదాకా మొత్తుకున్నా ఎవడు మారడు ఇక్కడ. హల్లెలూయా. 24 ఉన్నప్పుడు వచ్చే ఇక్కడికి గత 7 ఏళ్ళుగా బోధిస్తున్నా నేను. నా వయసు 24 ఉన్నప్పుడు వచ్చా, ఇప్పుడు 31, 7 ఏళ్ళుగా బోధిస్తున్నా. ఏది మార్పు? మార్పు అంటే బొట్టు తీసాం, గాజులు తీసాం, అవి తీసాం, ఇది తీసాం, భౌతికమైనది కాదు, అంతరంగంలో నింపుకుని ప్రవర్తిస్తున్న ఆ మార్పేది. నీకు ఆరోగ్యం కలుగులాగునా, నీ చేతి పని దీవించబడిలాగునా, నువ్వు ఆత్మీయంగా ఆర్థికంగా వర్ధిల్లులాగునా అనుసరించమని చెప్తున్న ఆ మాట అనుసరించలేక నా గొంతు పోయేలాగా నాతో ప్రార్థన చేపిస్తే మాత్రం నీకు ఉపయోగం ఏంటి? అఫ్ కోర్స్ నువ్వు ఇక్కడ చేపించుకోకపోయినా నీకోసం నేను ప్రార్థన చేస్తా. నువ్వు ఇక్కడికి వచ్చి నా దగ్గర తలోంచి చేపించుకోకపోయినా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. పాత నిబంధనల మాట చెప్పినప్పుడు వాళ్ళు లోబడలా. చూడండి, మరి కొత్త నిబంధనలో యోహాను సువార్త 5:39 ఇంకో మాట చెప్పాడు, మీకు నిత్య జీవము కలగని. లేఖనాలలో ఏముందంటండి? వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇప్పుడు లేఖనాలలో పాత నిబంధనలో జీవమే చెప్పాడు, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏముందని చెప్తున్నాడు? అది కూడా వచ్చేసింది. ఇప్పుడు భూమి మీద ఉన్న జీవంలో కావాల్సిన సమృద్ధి వాక్యంలోనే ఉంది, పరలోకంలో జీవించడానికి కావాల్సిన అర్హత కూడా ఎందులో ఉంది? లేఖనాల్లోనే ఉంది. హల్లెలూయా. బట్ దేవుడు ఇచ్చిన ఈ లేఖనాల్లో ఉన్న ఆ నిబంధనను పాటించడానికి ఎంత ఆరాటపడుతున్నాం, ఎంత ఆత్రపడుతున్నాం. ఒక శోధన వచ్చి పడినప్పుడు మొరపెట్టి అది జవాబు వస్తే తప్ప ఎవరిని మోకాలు దిగని భక్తులు కొందరు ఉన్నారే. మరి దేవుణ్ణి వాక్య పంపించినప్పుడు ఆ వాక్య నెరవేర్చడానికి ప్రయాసపడి నెరవేర్చే వాళ్ళు ఒక్కరు చూపించండి. ఈ మాట 25లో విన్నా, 24లో విన్నా, ఈ రోజుకి నేను నిలబెట్టుకున్నానని చెప్పని వచ్చి ఒక సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఒక్కరు చెప్పండి.
నేను మొరపెట్టాను కాబట్టి కార్యం జరిగిందని మొత్తుకునేవాళ్ళు తప్ప, దేవుడు చెప్పిన వాక్యం ఈ రోజు నెరవేర్చుతున్నాను, ఆ రోజు నవ్వలేకపోయింది, ఈ రోజు చేస్తున్నానని చెప్పని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఒకరు చెప్పండి. అవన్నీ మాకు ఎందుకండి? నిబంధనను పాటిస్తే, పాత నిబంధనలో జీవము దీర్ఘాయుష్ ఉంటే, ఆ జీవంలో కావాల్సిన సమృద్ధి ఉంటే, కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఏమండి, ఇప్పుడు లోకమంతటికి చేస్తున్న ఈ కొత్త నిబంధనలో నిత్య జీవం ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ లేఖనాలు నువ్వు విని అనుసరించినప్పుడు నీకేం తేబోతున్నాయి? ఈ లేఖనాలు నిత్య జీవం తెస్తున్నాయండి. బట్ ఈ వాక్యం విషయంలో గమనించినంత కాలంలో ఎవరికి కూడా ఏమండి ఆరాధనలో క్రమం, మేము పాటలు పాడతాం, అందరూ ఆరాధన చేస్తాం, నువ్వు వాక్యం చెప్తావు, అదో క్రమం అన్నట్లుగా అయిపోయింది. అంతే, అంతమించి ఏం లేదు. ఎంతమంది దగ్గర బైబిల్ లేవు చెప్పండి? ఎంతమంది దగ్గర బైబిల్ లేవు? ఫోనే బైబిలా? మీ ఆయన దగ్గర లేదా? ఏమండి, మనిషితో మనిషి మాట్లాడుకుంటానికి 350 రూపాయలు రీఛార్జ్ నెల. అదే అన్నీ అందులోనే 350 అన్నీ కలిపే ప్యాక్. సంవత్సరం తిరిగేలోపు ఎంత అవుతుంది? అది 359 కదా, 3600 అది, తర్వాత 720 అంతే, 4200 అయింది మొత్తం. అంతేనా? నాకు లెక్కలు సరిగా రావు. 4200 అయిందా? ఏమండి, మనిషితో మనిషి మాటలు వినటానికి అంత తపన పడుతుంటే దానికి ఎంత ఖర్చు? సంవత్సరానికి తక్కువలో తక్కువ 4200 ఖర్చు పెడుతున్నావు కదా. 300 పెట్టు, బైబిల్ కొనుక్కోలేకపోతున్నావా? దేవుడు మాట్లాడతాడు, జీవం ఉంది, నిత్య జీవం ఉంది మాటల్లో. తెగేసి చెప్పేస్తున్నారు, ఆదివారం నువ్వు చెప్తే ఏంటని తప్ప మిగతా రోజుల్లో మాకు దీనికి పడదు. ప్రతి సంవత్సరం నేను క్యాలెండర్లు ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్తాను తెలుసా? ఆ మోడల్ కాస్త కాస్ట్ ఎక్కువ అవుతున్నా మీకు ఆ మోడలే తెచ్చేందుకు ఇస్తాను తెలుసా? ఈ సంవత్సరం ఆ కలర్ ప్రింట్ కావాలంటే 55 రూపాయలు చెప్పారు. నా ఫోటో కలర్ కనిపించకపోయినా పర్లేదులే, నాకు ఆ ప్రింట్ ఇవ్వండి చాలని చెప్పని ఆ ప్రింటే తెచ్చుకుని మీకు ఇచ్చా, ఎక్కువ అమౌంట్ పడుతుందని చెప్పని. ఒక్కొక్క కాపీ కలర్ వేయించుకుని 15 రూపాయలు ఎక్స్ట్రా చెప్పారు. నా ఫోటోలో ఏం లేదు, ఆ పేరులో సంఘం పేర్లు ఏం లేదు. వాళ్ళు ఆ అనుదిన ధ్యానాలకు ఫాలో అయితే మా వాళ్ళు చదివేస్తే వాక్యం గొప్పలు అయిపోతారు. ప్రతి సంవత్సరం ఆశతో మీకు అవి పంచిపెడుతున్నా. మీ ప్రయాసం మీది, నా గొడవ నాది. దాని వెనుక నీ మేలు కోసమే, నీ బాగు కోసమే. ఏమండి, ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నాక కనీసం 3.5 years వన్ టైం అన్న బైబిల్ కంప్లీట్ చేయకపోతే రక్షణ కాదు, ఏ సన్మా కాదు, ఫీల్ అవుతారు. ఇప్పుడు మరి నోట రాసుకో మాట. కనీసం 3.5 సంవత్సరాల్లో, ఆ 3.5 సంవత్సరాలు లెక్క ఏంటి చెప్పిన, రోజుకి ఒక అధ్యాయం చొప్పున లెక్కేసిన. అమ్మా అదే అయ్యిద్ది కదా కదా. ఏది నువ్వు ఆత్మలో ఎదగట్లేదు, భౌతికంగా పొందుకోవట్లేదు అని చెప్పని తప్పిస్తున్నావు చూడు. నేను ఈ సంవత్సరం క్యాలెండర్లు ఇచ్చినా అందులో ఎవరు చదవరని కూడా నాకు తెలుసు. దాన్ని ఎవరు చదవడని కూడా నాకు తెలుసు. ఒక రోజుకు పుట్టిద్దేమో అని ఆశ. చూడండి 31 ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో 19వ వచనం చెప్పండి. కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్షాత్ముగా నుండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. నిరతారం తెలుసా తెలీదా? తెలిసినేస్తున్నాడు ప్రభు. నిరతారం అని తెలుసు ప్రభువుకి. ఏమండి, బాగా ఆలోచించేద్దాం. ఐగుప్తు నుంచి
బయట వచ్చిన జనాల్లో సైనికులు 6 లక్షల కాల్బలం, చిల్లర 3600 ఏదో ఎంత ఉంటుంది లెక్క. అందులో కానాన్లో అడుగు పెట్టింది ఇద్దరే. అంటే ఇప్పుడు ఆ రేషియో చూసుకో. దేవుని మాటను సీరియస్గా తీసుకునే నెంబర్ ఎంత? 0.0000 ఎక్కడో. 6 లక్షల్లో 10% అంటే 60,000. 60,000. 1% అంటే 6,000. 0.1% అంటే 600. 0.01 అంటే 60. 0.001 అంటే 6. అది 6 కూడా లేదు కదా. ఈ రోజున పరిస్థితి పుట్టగొక్కలా సంఘాలు ఉన్నాయి. ఏమండి, నక్షత్రాలు లాగా ఉన్నారు సేవకులు, లెక్క పెట్టలేనంత మంది. బట్ చేరేది ఎంతమంది నిత్య జీవానికి? నిబంధన పాటించిన వాళ్ళు. అక్కడ పాటించిన వాళ్ళు మన పితరులు ఎంతమంది? 6 లక్షల కాల్బలం చిల్లర సైన్యం బయటకు వస్తే ఏమండి ఇద్దరా. మళ్ళీ అన్నాడు, ఈ సంగతులన్నీ దృష్టాంతాలుగా రాపిచ్చాను అన్నాడు. ఎందుకు రాపిచ్చాడు తెలిసి అని కొరింథీయులకు వచ్చినప్పుడు అన్నాడు, ఇవన్నీ మీకు దృష్టాంతంగా, మీకు బుద్ధి కలగాలని, మీరు అవి చూసి అవి నేర్చుకుని మీరు అలా చేయకూడదని చెప్పి రాపిచ్చాను అన్నాడు. స్టిల్ మనం ఇన్ని తెలిసి కూడా ఆ నిబంధన మేరుతున్నాం తప్ప దాన్ని నెరవేర్చడానికి ముందుకు రాలేకపోతున్నాం. నిబంధనను మీరుతున్నావు కాబట్టే, దేవునితో క్రొత్తగా చేసుకునే నిబంధనను మీరుతున్నావు కాబట్టే, ఆయన వాక్యంలో జీవం ఉందని, నిత్య జీవం ఉందని, దీర్ఘాయువు ఉందని, ఎన్నో ఆయన వాక్యం ద్వారా నీకు దీవెనలు ఉన్నాయని తెలిసి కూడా నువ్వు మీరుతున్నావు కాబట్టి అసంతృప్తిగా మిగిలిపోతున్నావు. సంవత్సరాలు మారుతున్నా అసంతృప్తిగా మిగిలిపోతున్నావు. వాక్యం వినాలనే శ్రద్ధ ఉంటేనే రావాలి దేవుని సన్నిధికి. దేవుని దగ్గరకు వస్తా, దేవుడు ఏం మాట్లాడుతారో పట్టుకుంటా, ఆ తపన ఉంటేనే రావాలి దేవుని దగ్గరికి. హల్లెలూయా. లేకపోతే ఎందుకంటే వచ్చేది? నిజంగా దేవుడు నేను ప్రత్యేకపరిచి ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఆయన నీతో నిబంధన చేసుకున్నాడు తెలుసా. ఈ రోజు నేను కూర్చున్నావు అంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. 89:3 చదవండి కీర్తనలో. 89 అంటే కీర్తనలే చదవాలి. కొన్ని లేఖనాలు తప్పదు, అర్థం అవ్వాలంటే చదవాలి. 3 నేను ఇప్పుడు ఎవరితో నిబంధన చేస్తాడంట ఆయన? ఇప్పుడు మనందరం కొత్త నిబంధనలోకి వచ్చామా అంటే దాని అర్థం ఏంటి? నీకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, నీకన్నా పైసలు ఉన్న వాళ్ళు ఉన్నారు, నీకన్నా పట్టాలు డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. స్టిల్ దేవుడిని ఏర్పరుచుకున్నాడు కాబట్టి దేవుడు తన నిబంధన నీతో చేస్తాడు. ఎంత వాల్యుబుల్ మాట ఇది. ఏముంది నాలో? దేవుడు నాతో నిబంధన చేసుకుంటానికి. ఏమండి, ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఎవరికైనా ఇవ్వాలంటే, దాంతో ఆ విషయంలో ఒప్పందం చేసుకోవాలంటే, అది తీసుకున్నవాడు ఎంత పర్ఫెక్ట్ అవ్వాలి? ఒక మంచి కంపెనీ ఒకరితో ఒప్పందం చేసుకోవాలంటే, టెండర్లు వేసినప్పుడు ఒక కంపెనీకి ఆ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే ఆ కంపెనీ ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందని వాళ్ళు నమ్మాలి. ఏమండి, మరి దేవుడిని ఏర్పరచుకుని నిబంధన చేశాడంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఏంటి ఆయన ఉద్దేశం? నువ్వు క్వాలిఫైడ్ పర్సన్ అయినా అవుతావేమో. హల్లెలూయా. జ్ఞానులు సిగ్గుపరచాలని, ఎన్నికైన వారిని సిగ్గుపరచాలని, బలమైన వారిని సిగ్గుపరచాలని పనికిమాలను మన అందరం దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ సిగ్గుపరిచే స్థాయికి మనం ఎదుగుతున్నామా? ఆమెను బాగా చెప్తున్నావు. ఇలాంటి మనల్ని తెచ్చి నిబంధన చేసుకున్నాడు కదా, మనతో నిబంధన చేసుకున్నందుకు ఆయన ఆనందించే ప్రవర్తన మనలోకి వస్తుందా? నీ నడత ఆయన చేత స్థిరపరచబడింది. నీ నడత సెట్ అయిందా? స్థిరపరచబడిందా? ఆయన ఆనందపరిచే స్థాయికి నీ నడత వచ్చిందా? హల్లెలూయా. చూడండి, మరి ఎందుకయ్యా నిబంధనను పాటించకపోయినా కుప్పలు తెప్పలుగా ఏసై ఎండబడుతున్నారు ఈ రోజున జనాలు? ఎవరు నిబంధనలో లేకపోతే ఎందుకు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో తయారయ్యారంటే, వీళ్ళందరూ నిబంధన నెరవేర్చడానికి కాదు. నేను చెప్తాను రా ఏం చూసి వస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం.
యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలియా అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇప్పుడు ఆయన సువార్త చెప్పినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళ మొహాన్ని చూశారు. ఒక రోగం ఉంది, ఒక ఏదో పుట్టుకతోనే ఆవిడ తన ముందు ఏవేవే దెయ్యాలు ఉన్నాయి. సో స్వస్థపరిచాడు. నెక్స్ట్ టైం ఆయన బోధించడం మొదలు పెట్టినప్పుడు దీన్ని మించిన జనం వచ్చారు. వీళ్ళందరూ చెప్పిన సువార్తగా చేసిన కార్యాలకా అయిపోయింది. ఇక సబ్జెక్ట్ క్లోజ్. ఇప్పుడు ఎందుకు వచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా? 8వ అధ్యాయం మత్తయి సువార్త 2-3 వచనాల్లో అంటాడు, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవని, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. ఎప్పుడైనా వరుసగా మత్తయి సువార్త 5, 6, 7, 8 అధ్యాయం వరకు చదివారు మీరు ఎవరన్నా? వరుసగా 5, 6, 7 కొండ మీద ప్రసంగం చదివారా? 5, 6, 7 చదివినప్పుడు సంతోషం వచ్చిందా? 8వ అధ్యాయంలో నాకు ఇష్టమే అనే మాటలు సంతోషం వచ్చిందా? కాదండి, నువ్వు బాగా అర్థం చేసుకో. 5, 6, 7లో స్వార్థ చెప్పాడు, కొండ మీద బోధ చెప్పాడు. అది చదివినప్పుడు మనకేమైనా సంతోషం అనిపించిందా? 8వ అధ్యాయంలో కుష్ఠోడు వచ్చి నన్ను స్వస్థపరుస్తావయ్యా నీకు ఇష్టమైతే అంటే నాకు ఇష్టమే అంటే అది సంతోషం వేసిందా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 5, 6, 7లో ఆయన చెప్పిన బోధ ఆశ్చర్యపరచదు. శత్రువు ఎట్లా ప్రేమిస్తామండి? అది ఆశ్చర్యం అనిపించదు. ఏమండి, చింతించొద్దు అంటాడేంటి? అది ఆశ్చర్యం అనిపించదు. ఏంటి అదేదో కొంచెం అనీజీగా ఉంటుంది. ఆ 3 అధ్యాయాలు అనీజీగా ఉంటాయి. ఎప్పుడైతే 3 అధ్యాయాలు 8వ అధ్యాయానికి వచ్చామో నీకు ఇష్టమైతే నాకు ఇష్టమైతే అప్పుడు ఇక మనం అక్కడ పెట్టుకుంటాం. అప్పుడు దేవునికి ఇష్టమైతే నన్ను ఒక స్థాయికి తెస్తాడుగా. ఇంకా మనం రోగమే కదా ఎన్ని పెట్టేస్తాం అక్కడ. దాని మీద ఒక ప్రసంగం చేసేయచ్చు. ఇప్పుడు నేనంటాను, నిన్ను బాగు చేయడం దేవునికి ఎందుకు ఇష్టం కాదమ్మా, నిన్ను స్వస్థపరచడం దేవునికి ఎందుకు ఇష్టం కాదమ్మా. అన్నీ కరెక్టే, బట్ ఆ బాగు చేసేది ఎలాగ తెలుసా? వాక్కును పంపి ముందు 3 అధ్యాయాలు వాక్యం చెప్పాడు. అది వద్దు మనకి, అది వద్దు మనకి. ఇక్కడ ఆగిపోతారు. వెరీ గుడ్. 14వ వచనం చూడు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అక్కను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. ఇప్పుడు 5, 6, 7 వచనాల్లో స్వార్థ చెప్పాడు కదా. 8వ అధ్యాయంలో పైన అతన్ని కిందేమో పేతురుతో స్వస్థపరిచాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన బ్యాచ్ అంతా స్వార్థ చెప్పి వింటామని వచ్చిన వాళ్ళ. అది మన క్రైస్తవం అంతా ఏంటంటే ఆడెళ్ళాడు, ఆడి మేలు జరిగింది, ఆడు నమ్ముకున్నాడు, ఆడి రోగం తగ్గింది, ఆడెళ్ళాడు, ఆడికి జాబ్ వచ్చింది, అయిపోయింది. ఒకరిని చూసి అనుమానాలు వచ్చే 10 మంది దేనికోసం? దానికే ప్రభు, ఇంకా దానికే ప్రభు సన్నిధి, దానికే యేసు ప్రభు, దానికే. ఈరోజు సేవకులంతా మనిషి యొక్క బలహీనతను క్యాచ్ చేశారు, మనిషి యొక్క అవసరాన్ని క్యాచ్ చేశారు, మనిషి యొక్క నెసిటీని క్యాచ్ చేశారు. వాడి బాధను దేవుని వాక్యాన్ని కలిపి ఏమండి వాడిని ఆకర్షించుకోవడం క్యాచ్ చేశారు. సో అడ్వర్టైజ్మెంట్, బాధలా, అప్పులా, కష్టాలా, కన్నీళ్ళ. ఆడొకడు జ్యోతిషుడు వస్తాడు చూడు, జ్యోతిషుడు సేమ్ టు సేమ్ యాడ్లు ఎత్తారు మనోళ్ళు, సేమ్ టు సేమ్ యాడ్ ఇస్తారు మనోళ్ళు. అయితే ఈ మందిరానికి రండి, అయితే
మా మందిరానికి రండి. పాపం వీడు అనుకుంటాడు, డాక్టర్ 8,000 స్కానింగ్ అన్నాడు, 3,000 అది అన్నాడు, 4,000 ఇది అన్నాడు, యాడ్లో మా చర్చి కొత్త అయిపోతుంది అంటున్నాడుగా. వెళ్ళు. స్వస్థతల పండుగలు కూడా ఉన్నాయా? సమాధుల పండుగలు కూడా ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయము, సారీ 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. 13వ వచనం చూడండి. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. అంటే ఎక్కువైపోయి ముక్కలు పడేస్తారు. మన క్రైస్తవ్యంలో ఉన్నదే కదా. అవసరం లేకపోయినా ఎక్కువ వడ్డీ చేస్తారు, అడగకపోయినా ఎక్కువ వడ్డీ చేస్తారు, మాలు తినలేక వదిలేస్తారు. ఇక్కడ రాయలేదు కానీ మనకి మార్కు మధ్యలో వాళ్ళు తృప్తిగా భుజించారంట. అసలు వడ్డది తృప్తిగా భుజించారంట. ఏం జరిగింది? అయిపోయింది. ఇక్కడెక్కడ ఉంది? ఉందా? ఓకే ఓకే, నాకు కనపడదు. వాడు తృప్తిగా తిన్నారు. వెరీ గుడ్. తృప్తిగా తిన్నారు, ఎక్కువైపోయింది, పడేస్తారు. అవి ఎత్తితేనే 12 గంపలు వచ్చినాయి. బాగుంది. ఇప్పుడు 22 నుంచి కొన్ని మాటలు చూద్దాం. సముద్రపు దగ్గరి నిలిచియున్న జనసమూహం వచ్చి చూడగా చిన్న దోణ తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోణ ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలకి యేసుని వెతుకుచు చూడు దేవుని వెతుకుతున్నారు. వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయన కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగుదా యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు కావాలి మీరు చెప్పండి. మొత్తం సినారియోలో నుంచి ఆశీర్వాదాల కొరకు కాదు. స్వస్థతలు, దెయ్యాలు, విడుదలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, తృప్తికరమైన జీవితం, అంతే. ఆయన చెప్పేశాడు అక్కడ. మీరు సూచనలు చూసి నేను ప్రభువునని గుర్తుపడతానని రావట్లా. ఎన్నో సూచనలు మీ మధ్య చేస్తున్నాను. ఆ చేసిన సూచనలు బట్టి ప్రవచనాల్లోంచి నేనే రక్షకుడు మీరు గుర్తుపడతాకు రావట్లా. సూచనలు గుర్తించి నేనే మెస్సైనని మీరు కనుగొంటాకు రావట్లేదు. కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుతున్నారు కాబట్టి ఒండు కోసం మారలేదు. నీ దృష్టి తిరుగుతూ ఉంటే అదేంటో మా ఇంట్లో చేసుకున్న రొట్టె కంటే రొట్టెలు చాలా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో కానీ ఏ బేకరీలో తెచ్చావో నాకు అర్థం కాలేదు, మంచిగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు వచ్చారంట ఆయన కోసం? ఆయన మొహమే చెప్పేశాడండి. అంటే మాకు సేవకులకు మొహమాట ఉంటుంది, అందుకని ఏసైకి మొహమాటం లేదు కదా. మొహమే చెప్పేశాడు, మీరు వచ్చింది నా కోసం కాదన్న. స్తోత్రం చెప్పావు. నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుని దగ్గరికి? నీకు దేవుడు ఎందుకు? దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఈరోజు ఎందుకు ఇంత విస్తారమైంది క్రైస్తవ్యం? వాస్తవానికి క్రైస్తవంలోకి వస్తే శ్రమలు వస్తాయి, అది ఎవడు చెప్పట్లా. శోధనలు ఉంటాయి, అది ఎవడు చెప్పట్లా. లోకాన్ని జయించాను భయపడకండి, అంటే భయపడే పరిస్థితి వస్తే కదా భయపడతాను చెప్తాడు. నేను జయించాను, మీ తోడు ఉందని చెప్పాడు. హల్లెలూయా. ఎవడో చెప్పట్లా, ఎవరు మాట్లాడట్లా. జనులు నా నామ నిమిత్తములు నిందించి దూషించి అబద్ధముగా చెడ్డ మాటలు సంతోషించి ఆనందించు, ఇవన్నీ ఉంటే క్రైస్తవం ఎవరు చెప్పట్లా. ఏం చెప్తున్నారు? వాటి స్వస్థత చూడు, ఆ అద్భుతం చూడు, ఆ ఆశ్చర్యం చూడు, అవి చూడు. ఏసి అంటాడు, ఇందుకు కాదు నా దగ్గర రావాల్సింది. కింద చెప్పాడు చూడు, ఏం చెప్పాడు? మీరు ఎంత కష్టపడి పడవలు వేసుకుని వెతికి నా దగ్గరకు వచ్చారే, ఎంత కష్టపడ్డారే. క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దు, నిత్య జీవం కలగజేసి. ఈ మాట నీకు ఈ రోజన్నా అర్థమవుతుందా? ఈ రోజన్నా అర్థమైద్దా నీకు ఈ మాట? నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావు చూడు. ఈ ప్రయాస క్షయమైపోయే ఆహారం కోసం కాదు నాన్న, అక్షయమైన ఆహారం నేను ఇస్తాను, నిత్య జీవం ఇచ్చేది ఆహారం.
వాక్యం నేను ఇస్తాను, ఆ వాక్యం నీకు నిత్య జీవం ఇచ్చిద్ది, నేను అర్థం బాగు చేసిద్ది, ఆ నిబంధనలో నీవు ఉండు, నిబంధనకు నిత్య జీవం ఇచ్చిద్ది అని దేవుడు నేను కోరుకుంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరుతావని తెలిసినా చెప్తున్నాడు మీరొద్దని. హల్లెలూయా. తెలుసు ఎక్కడితో చాలా మందికి. ఆయన నిర్మోహమాటంగా చెప్పాడు, క్షయమైన రొట్టెల కోసం ఎందుకు వచ్చారా? నేను అక్షయమైన ఆహారం ఇస్తున్నాను కదా. అక్షయం, అది క్షయం కాదు. ప్రభు వాక్యము నిత్యమందులు ఇచ్చును. గడ్డి ఉంటుందని పువ్వురాళ్ళు కానీ ప్రభు వాక్యం ఏదో నిత్యమందులు ఇచ్చిద్దంట. మనిషి బలం తగ్గిపోవచ్చు, మనిషి ఓపిక తగ్గిపోవచ్చు, మనిషి అందం తగ్గిపోవచ్చు, వాడు ముసలుడే చచ్చిపోవచ్చు, కానీ వాడి లోపల కనుక వాక్యం ఉంటే ఆ అక్షయమైన వాక్యం, అక్షయమైన ఆహారం వాడి ఆత్మను నిత్యము జీవంతో ఉంచుతుంది కదా. దానికోసం కదా నువ్వు రావాల్సింది, దాన్ని వెతుకుతానికి కదా కష్టపడాల్సింది, దాన్ని చదవడానికి కదా నీ అనుదినం కష్టపడాల్సింది. హల్లెలూయా. కానీ ఎందుకు వస్తున్నావు? ఏమండి, నీకు సమస్యలు ఉండొచ్చు, నేను దాన్ని విమర్శించట్లేదు. బట్ ప్రభువు నీకెందుకు? ఆయన చెప్పేది ఎందుకు? నువ్వు లోకంలో నీ ఆహారం కోసం కష్టపడేది ఎంత? నిత్య జీవాన్ని ఇచ్చే నీ ఆత్మక ఆహారమైన వాక్యం కోసం నువ్వు పడే ఎఫర్ట్, ఆ ప్రయాస ఎంత? ఆ ప్రయాస ఎంత? ఏమండి, వారంలో ఒక రోజు అన్నం తిని మిగతా రోజు అంతా ఖాళీగా ఉంటే మిమ్మల్ని మంచి స్టేట్ ఆఫ్ మైండ్ తోడు కూర్చోబెట్టి మీకు వాక్యాన్ని అలా పెట్టడానికి నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. ఒక గంట అనగలుగుతున్నారు. ఇక దాటితే కూడా మైండ్లు పనిచేయవు కొన్నిసార్లు. మ్యాక్సిమం కెపాసిటీ 50 minutes అనమాట మనం కాన్సన్ట్రేట్ చేయడానికి. ఇంకేదన్నా నేను మిమ్మల్ని కొంచెం లాలిస్తే ఒక 20 minutes, ఏదన్నా మిమ్మల్ని మాయ చేసి అలాగా వాక్యం పెట్టగలిగితే ఇంకో 20 minutes అనమాట. అదొక నేర్పరి, తన అనుభవం కొద్దీ వస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇసుకిచ్చినట్టు చెప్తా అలవాటు అయ్యిద్ది. తర్వాత ఇసుకి అంటే ఎదుటి వ్యక్తికి ఇసుకు రాకుండా అటు తిప్పి ముందు ముద్దు పెడతాను చూడు, ఆడికి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఆ మాట చెప్పి బెదిరించి కూర్చోడని అట్లా కొంచెం కళలు నేర్చుకుంటాం అనమాట. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి మీకు కొంచెం వాక్యం వస్తాం. ఆ కొద్దిగా ఎక్కించడానికి ప్రయాసపడాలి. మొన్న చోటకి మందిర ప్రతిష్ఠ అంటే ఆ పాస్టర్ గారు పిలిస్తే అదేదో ఊరు పోస్టర్ గుర్తురు అట్లా ఆ ఊరు వెళ్ళాం. మాకు చెప్పింది 10 to 11 to 1 క్లోజ్ అని. మేము వెళ్ళింది 1:30కి. ఆయన 1:45 తీసుకున్నాడు మెసేజ్కి పాస్టర్ గారు. ఆయన అసలు లిస్టులో లేడంట. వచ్చాడికి ఇవ్వాలి, ఇచ్చారు. 10 minutes చెప్తా అన్నాడు. 2.5 దాకా చెప్పాడు. అంటే 45 నిమిషాలు చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడంటే నా పక్కన కూర్చొని పాస్టర్ అంటున్నాడు, బ్రదరు అది ఎక్స్పీరియన్స్, అడ్డు చేసి ఇటు చేసి ముద్దెక్కిచ్చేద్దాం చూసావా అంటున్నాడు. నిజమే, ముగిచ్చేస్తున్నా అంటున్నాడు, అట్ట అంటున్నాడు, ఎట్లా అన్నాడు, మొత్తం వాక్యం చెప్పాడు. అట్లా చెప్పాను. మనకు ఆ టాలెంట్ రాదు, బట్ కొంచెం ఏదో ఒకటి చేసి ఇంకో 10 నిమిషాలు నీకు వాక్యం మెయిన్ కంటెంట్ ఎక్కించదు తపన పడుతున్నాం. ఈ ఒక్కరోజు తినేసి మిగతా 6 రోజులు ఉపవాసం ఉంటే, ఇప్పుడు నేను ఉపవాసం ఉంటే నా మీద బహుప్రేమ కలిగిన వాళ్ళు అంటారు, జాగ్రత్త అయ్యా ఉపవాసాలు. నా బాధ ఏంటంటే నువ్వు 6 రోజులు ఉపవాసం చేస్తున్నావు. ఇది లేకుండా నేను సంఘాల కోసం ఉపవాసం తపన పడుతుంటే కొంతమంది పాపం జాగ్రత్త, అసలు నువ్వు ఎటు చేస్తున్నావు, తిరగాలి, చెయ్యాలి, తిను. పాపం వాళ్ళ ప్రేమ నా మీద కొమ్మరిస్తున్నారు. నీ మీద నాకు అంతకి రెట్టింపు ప్రేమ ఉంది, కానీ నా బాధ ఏంటంటే నీ ఆత్మ అంతకన్నా నీకు క్షీణించిపోతుంది. ఏమండి, సంవత్సరంలో ఎప్పుడో ఒక నిర్దిష్టమైన సమయంలో ఉపవాసాలు చేస్తే కాస్త ఎండిపోతాం, కాస్త తగ్గుతాం. మరీ తక్కువనే ఉండవు. తగ్గుతాం, మళ్ళీ తినేస్తాం, మళ్ళీ ఉబ్బిపోతాం, తగ్గిన దానికన్నా ఎక్కువ ఉబ్బిపోతాం అంత ముందు కన్నా. బట్ నా బాధ ఏంటంటే ఒక్కరోజు ఆహారంతో మిగతా వారం కొట్టేస్తున్నావు కదా. బైబిల్ కన్నా నీ చేతిలో ఉంది కదా. స్తోత్రం చెప్పు. నా బాధ ఏంటంటే కొంతమంది ఆదివారం వాక్యాన్ని కూడా సరిగా వారి హృదయాల మీద రాసుకుని వెళ్ళడానికి ఆసక్తి లేని వారిగా, సిద్ధపడని వారిగా వచ్చేసి వెళ్ళిపోతున్నారు. బట్ నువ్వు ఏ నిబంధనలో బ్రతకాలో, ఏ నిబంధన పాటించాలో, ఏ నిబంధన పాటించడం వల్ల దేవుడిని ఏం సంతోషించి నిన్ను ఇహమందు పరమందు దీవించేవాడు ఉంటాడు, ఆ సత్యం తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నావుగా. ఒక మాట చెప్పనివ్వండి, వింటారా? 8:10 హెబ్రీ రాసిన పత్రిక 8:10. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు.
నిబంధన ఏంటంటే వారి మనస్సులో ధర్మవిధులు ఉంచుతాను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. ఇప్పుడు నీ హృదయముల మీద దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన నిబంధనను నువ్వు మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? నీ హృదయం మీద వాక్యములను రాయాలి. ఆయన రాద్దాం అనుకుంటున్నాడు, తన నిబంధన రాద్దాం అనుకుంటున్నాడు. నువ్వు ఇలా చేయరా నాయనా నేను దీవిస్తాననే మాట రాద్దాం అనుకుంటున్నాడు, ఇలా చేయదు నాకు ఇష్టం అనే మాట రాద్దాం అనుకుంటున్నాడు. బట్ నువ్వు హృదయం అసలు ఆయనకి ఇవ్వాలి కదా. ఏమండి, నా మాట ఏంటంటే సరిగా అర్థం చేసుకోండి. 6 రోజులు దేవుడి, 7వ రోజు 6 రోజులు మనయే, 7వ రోజు దేవుడిది. ఓకే మీరు బాగున్నారు. 7వ రోజు దేవుడిది. 7వ రోజంతా దేవుడిదా? పాస్టర్ గారు పెట్టిన టైం దేవుడిదా? 7వ రోజంతా దేవుడిది. అయ్యా రోజంతా దేవుడిదేనా? సరే, ఆ రోజంతా దేవుడిదన్నా ఎన్నో పనులు చేసుకొస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, వాటలు చూస్తున్నావు, తిరుగుతున్నావు, తింటున్నావు, పొయ్యి అంటెత్తున్నావు, 18 మందులు పొయ్యి అంటరిచ్చరావు. సరే సడలింగ్ చేసావు, నీకు ఆప్షన్స్ ఎన్నో ఇచ్చేసావు, వెళ్తున్నావు వస్తున్నావు. సరే రోజంతా దేవుడిది అయితే సేవకుడిని నియమించిన సమయం అన్నా దేవుడిది అంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు రోజంతా దేవుడు అన్నాడు, పిచ్చోళ్ళు, నువ్వు మంచిదానివి మంచోడివి. సేవకుడిని నియమించిన సమయం దేవుడిదైతే కరెక్ట్గా సేవకుడిని నియమించిన సమయంలో కరెక్ట్గా ఉంటున్నావా? చెప్పండి. ఏమండి, నేను అంటున్నాను కొంతమంది విశ్వాసులకు ఉన్న ఏమనాలి ఆత్మీయత ఏంటంటే వాళ్ళు భోజనాలు వండినప్పుడు పాస్టర్ గారు తీసి పక్కన పెడతారు. ఏమని? పాస్టర్ గారిది అది ఉందని తీయకుండాట్టుగా. మరి సమయం దేవుడిది కదా, ఆ విషయంలో ఎంత తీవ్రత ఉండాలి నీకు? ఏదో అప్పుడు ఏలియా మొదటి నాకు పెట్టమన్నాడు అని చెప్పి అప్పటి నుంచి పాటించేస్తున్నారు. ఓకే మూవ్ ఆన్, దానికి ఏం మార్చలేం, మూవ్ ఆన్. నాకు అలాంటిది ఏమి ఉండదు, నాకు మీతో పాటు ఆఖరిలో మిగిలిందని తినేసి వెళ్ళిపోతాను, మనకి అలా స్పెషల్ చేయండి అనేది అసలు ఎప్పుడు నేను చెప్పాను? పొరపాటునే ఉన్నా, ఏదో నేను చేసుకున్నారు, ఎవరి దగ్గర చేసేస్తున్నారు, వెరీ గుడ్, మూవ్ ఆన్. నువ్వు చేయకపోయింది నేనే ఫీల్ అవ్వను, నువ్వు సెపరేట్ తీసి పెట్టిపోయి ఆఖరిలో మిగిలింది తినేసి వెళ్ళిపోతా. అసలు అది విషయం కాదు. నీకు సేవకుడికి అలాంటి గౌరవం ఇవ్వాలని చెప్పి అంత ఆత్మీయ నేర్చేసుకుంటే మరి దేవుడి సమయం దేవుడిదని చెప్పినప్పుడు దాన్ని ప్రభువుకి ఇచ్చే విషయంలో కూడా అంత తీవ్రత కావాలిగా. అంటే ఇదంటే సేవకుడికి చూసి మెస్పరైజ్ అవుతాడా? దేవుడు చూడలేదా? మిగిలిపోయింది నువ్వు వాడేసుకుని మిగిలిపోయింది దేవుడికి ఇస్తావా? ఇప్పుడు నువ్వు తినేసిన దాంట్లో తినొద్దు అంటున్నావు. బా సేవకుడు అంత భక్తి మర్యాదలు వచ్చేసినాయి. మరి నువ్వు ఆ ఏర్పరిచిన 2-3 గంటల సమయంలో కూడా నువ్వు వాడేసుకుని, నువ్వు పనులకు నువ్వు వాడేసుకుని, నీకు తిరిగేసేసేసి నువ్వు ఇంటిగా టీవీలు చూసేసుకుని, సొల్లు కబుర్లు వేసేసుకుని, కట్ చేసేసుకుని ఆ మిగిలిన సమయం ప్రభువుకు పడేస్తావా? అప్పుడు నువ్వు మనుషులను సంతోషపడతానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ దేవుని సంతోషపెట్టలేకపోతున్నావు కదా. చూడండి, నేను చెప్పేది ఏంటంటే మన హృదయాల మీద ప్రభువు తన ధర్మవిధులు రాసి మనల్ని పంపించాలంటే మందిరానికి వచ్చి మన హృదయం దేవునికి అర్పించేలాగా మనం సిద్ధపడి రావాలి. హల్లెలూయా. ఈ అనుభవం అందరికి ఉండకపోయినా కొందరికి ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరే ముందు ప్రార్థన చేసుకుని వస్తారు. అయ్యా ఈరోజు నీ సేవకుని నిలబెట్టి ఏదో ముక్క నాతో మాట్లాడు, నాకు మైండ్ పోతుంది, నాకు కృంగిదలు వచ్చేసింది, నాకు ఆత్మీయ జీవితంలో చప్పగా అయిపోయాను. కొందరు, అందరు కాచుమా, కొందరు ప్రార్థన చేసుకుని వస్తారు, కొందరు ఆకలి కలిగి ఉంటారు. ఏమండి, మరి కొందరు అయితే మనసుల్లో నువ్వు ఆపుతావా అవ్వా, ఇంతసేపు ఆ వాక్యం ఎవడన్నా చెప్తాడా, ఆ ఎక్స్ప్రెషన్ మొహంలో చూపిస్తూ ఉంటారు. నా బాధ ఏంటంటే నీ హృదయం అర్పించు, ఇదే మెసేజ్ దేవుడు 40 నిమిషాలనే రాపించేస్తాను నీ హృదయంలో. ఇక్కడ కంటెంట్ ఏంటంటే నీ హృదయం మీద ఆయన ధర్మగీత పడాలి. నువ్వు ముందుగానే వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుని పాటలు పాడి ఆరాధన చేస్తే ఆ ఆరాధనలో నీ కొందరి మీద కోపం, కసి, కృంగుదల, అబద్ధములు, బూతులు ఇవన్నీ ఆరాధనలో ప్రార్థన చేసినప్పుడు ఆత్మచేత సంధించబడి కన్నీళ్లగానో పశ్చాత్తాపంగానో పోయి నీ హృదయం కాస్త వానజల్లులతో తడపబడితే విత్తనం వేస్తే ఫలించిద్ది. అప్పుడు దాకా అనేసి తినేసి అరిసేసి కరిసేసి నువ్వు దేవుని మందిరంకి వచ్చి కూర్చుని అట్ట వాక్యం వినేసి వెళ్ళిపోతే ఏం ఉపయోగం అండి? అందుకే అర్థం కావట్లే వాళ్ళకి, అందుకే ఎక్కట్లే వాళ్ళకి. అప్పుడు దాకా అనేసి తినేసి అరిసేసి కరిసేసి అక్కడ పరుగు ఉరుకులు పరుగు దేవుని రోజున దేవుని సమయాన్ని దేవునికి ఇస్తాను ఉరుకులు పరుగులే నీకు. హల్లెలూయా.
మొదట ఆరాధనకు వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా ఆరాధనలోపు రండి, ఆరాధనలో పాల్గొనండి. హల్లెలూయా. రథసారథులు ఎవరున్నారు ఇక్కడ? వాళ్ళు కొంచెం అయ్యా మీరు కొంచెం ఫాస్ట్ చేస్తే వాళ్ళు ఫాస్ట్గా వస్తారంట. మీకు వదిలేశారు. మీరు రెండో ఆరాధనలో పాల్గొంటున్నప్పటికీ బిఫోర్ ఆరాధన కంటే ముందు రండి. ఈ ఒక్క ఆరాధనలోనే పాల్గొంటున్నాం అన్నోళ్ళు నాకన్నా ముందు రండి. నేను మీకోసం కనిపెట్టాలా, మీరు నా కోసం కనిపెట్టాలా? ఇక్కడ ఏం జరుగుతుంది గడిచిన సంవత్సరం అంతా? నేను డ్రమ్ము కొట్టుకుంటూ చూడాలి ఎవరన్నా వస్తున్నా, ఇదేం అడ్డు వస్తూ ఉంటుంది నాకు. ఆ తెల్ల చెక్క ఎవడ కనపడ్డావు తలకే అంత అటే ఉంటుంది. వస్తున్నారా? తొందరగా వస్తే వాక్యంలోకి వెళ్దాం, దేవుడు నాకు చాలా చెప్పాడు. వస్తున్నారా? దేవుడు నీ హృదయంలో ఆయన విధులను రాసి పంపించాలని నేను తపన పడుతుంటే నీకు అట్నే చేయించు వెళ్ళిపోతే చాలా. అట్నే చేయించు వెళ్ళిపోతావా? స్తోత్రం చెప్పు. ఇవి నువ్వు మోసుకుని వెళ్ళి కొందరికి చెప్పే స్థాయికి ఎదగాలండి. ఇవి నువ్వు మోసుకెళ్ళి కొందరికి చెప్పగలగాలి. మనం ఇక్కడ కూర్చుంది రెండే పర్పస్లు మళ్ళీ చెప్తున్నా. ఆరాధించడానికి, ప్రభు వాక్యాన్ని మోసుకెళ్ళడానికి. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చేయమంటున్నాడు? మోసుకెళ్ళడానికి. ఇదిగో నా నిబంధన వచనాలు హృదయాల మీద రాస్తా అన్నాడు. నా చింత ఏంటనంటే, ఇదిగో ఈ సంవత్సరమైనా నువ్వు వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ప్రభువు నీ మీద ఏమి రాపిచ్చి పంపిస్తున్నాడో చూసుకో. ప్రయాసపడి వస్తున్నావు, దూర భాగాల నుంచి వస్తున్నారు, పగలు అక్కడ కష్టపడి ఇక్కడికి వస్తున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడి నా మాట హృదయం మీద రాసుకో. నీకు ఇంకా ఆకలి పుట్టింది, అప్పుడు అనుదినం వాక్యం చదువు. అనుదినం అందులో నుంచి కూడా ప్రభు నీతో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడండి? ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, రే క్షయమైన వాటి కోసం కాదు, అక్షయమైన వాటి కోసం రండి. నేను ఇస్తాను, దానికి నేను ముద్ర వేయబడ్డాను, అది ఇస్తాను. ఆయన నిబంధన పాటించినప్పుడు అందులో జీవము దీర్ఘాయుషు ఉందంట. ఆయన మనల్ని బాగు చేసేది తన వాక్కు మూలంగా. వాక్కును పంపి బాగు చేస్తాడంట. హల్లెలూయా. నీ నడత స్థిరపడితే ఆయన సంతోషిస్తాడంట. నీ ప్రవర్తన బట్టి సంతోషిస్తాడంట. సావకుండా నాకే అంత వెళ్తుండిపోతుంది కదా, దేవుడు ఎక్కడ సంతోషిస్తాడండి? బట్ నీవు దేవుడి ద్వారా నువ్వు సంతోషపడదని తపన పడుతున్నావు. దేవుడు నన్ను సంతోషపరచట్లేదు, వాళ్ళకది వాళ్ళకిది నేను ఏర్పరుచుకున్నాడు, దాన్ని బట్టి సంతోషపడు. నిబంధన ఎవరితో చేస్తా అన్నాడు? ఏర్పరుచుకున్న వారితో. ఏర్పాటులో ఉన్నాం కాబట్టి కొత్త నిబంధనలోకి వచ్చాం మనం. ఆ నిబంధన విధులు, నిబంధనలో కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అవి నీ హృదయం మీద నిత్యం రాసి పంపిస్తూ ఉంటాడు దేవుడు. వాటిని నెమరేసుకోవాలి, ధ్యానించుకోవాలి, వాటిని డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకోవాలి అంటే ఆత్మీయంగానా విమర్శనాత్మకంగానా? ఏమండి? ఏ పాస్టర్ అంటే చెప్పడు కానీ మనయ్య గారి అన్నీ కరెక్ట్ కాదంటాడు, అన్నీ తప్పే అంటాడు, అన్నీ వద్దే అంటాడు. నేను కొత్త వైపులు రాసుకొచ్చాం మరి, అందరు పాస్టర్లు ఒకలా నేను ఒకలా ఉన్నానంటే ఎన్ని విన్నానో ఇప్పుడు దాకా. లేదు అంటే ఇంకో కంప్లైంట్ ఏంటి, మా ఇంట్లో దాన్ని దీనికి ఎవరో చెప్పేశారు. అదే పని ప్రతి ఇంట్లో సమాచారం తెచ్చుకుని దాని ప్రకారం సిద్ధపరుచుకుని వాక్యం సరే మరి ఇక్కడే కూర్చుందాం. కొత్తగా ఎవడొచ్చినా వాళ్ళు చెప్పేలే సాక్ష్యం ఏంటండి మన దగ్గరికి? మరి ఆడిపోతూ నాకేం తెలుసు? పట్టగన పురాలు కదా, నా మీదేసిన పూలు ఇవన్నీ ఎవరో చెప్పేస్తారు అని ఈయన వాక్యలు కూడా మమ్మల్ని సాగొడతా ఉంటాడు. కరెక్టే. మరి కొత్తగా ఎవరు వచ్చినా ఈ మాట చెప్పకుండా వెళ్ళలేదు కదా. ఎంతమంది వచ్చేళ్ళారు మన దగ్గరికి? మరి వాళ్ళకి ఎట్లాగండి? వాళ్ళ ఇంట్లో కూడా నేను ఒక క్యాంప్ పెట్టొచ్చానా? అదే ఒక స్పై ఉన్నాడు నాకు. స్తోత్రం చెప్పు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేది పట్టుకో. ధ్యానించమంటే ప్రభువా నా జీవితం గురించి ఎంత లోతుగా మాట్లాడావు, నా విధేయత గురించి, నా బాధ బలహీనత గురించి ఎంత చక్కగా మాట్లాడావు నాయన, దీన్ని అధిగమించి ఆ కృపను ఇస్తానన్న ఇవ్వని చెప్పని ఆ వాక్యాన్ని ఇంకా నెమరేసి ప్రార్థనలు ఎత్తుబడి ఫలించాలి తప్ప నాదే ఉందండి. పోస్ట్ మ్యాన్ శుభలేఖ తెచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాను. పోస్ట్ మ్యాన్ డెత్ న్యూస్ తెచ్చాడు, 2 బీగితే. మరి ఇక్కడ దీవెనలు పలికే ఓడికే పడుతున్నాయి. ఏమన్నా కొంచెం గట్టిగా చెప్పామనుకో
ఇక వెళ్ళేటప్పుడు మొహాలన్నీ సేవకుడు కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఏంటి? ఉత్తరం లోపలే ఉందో మనకు అనవసరం, మాకు అనవసరం అదేంటో తీసుకొస్తాం చేతిలో పెడతాం అంతవరకు. నీకు శుభలేఖ తెచ్చాడు కాబట్టి పోస్ట్ మ్యాన్ మంచోడు అయిపోడు, వాడు డెత్ న్యూస్ తెచ్చాడు కాబట్టి వాడు షడ్డోడు అయిపోయాడు. వాడు పోస్ట్ మ్యాన్, వాడి డ్యూటీ అది అంతే. హల్లెలూయా. వాడి డ్యూటీ ఏంటి? వాడు పోస్ట్ మ్యాన్. వాడు తెస్తాం, నీ చేతిలో పెడతాం. అందులో నువ్వు చదువుకోవాలి, అందులో ఉన్న దాని ప్రకారం నువ్వు ఏమంటే ఇక్కడ నువ్వు ఉద్రేకం అవ్వడం కాదండి. సినిమా చూసినప్పుడు కనుక కొందరు ఎమోషన్స్ ఏడు చేసినట్టు, కృంగిపోయినట్లు, వాక్యం చెప్పేటప్పుడు హై అయ్యి, లో అయ్యి, నవ్వేసి, ఏడ్ చేసి, అది ఉద్రేకం కాదు. ఆత్మచేత ముద్రించబడి ఆత్మచేత నడిపించబడే స్థాయికి రావాలి నువ్వు. ఉద్రేకం కాదు ఇక్కడ. ఇప్పుడు ఒక ఎమోషనల్ అయిన ఒక వాక్యం తీసుకొచ్చి చెప్తే మీరు అందరూ ఏడ్ చేస్తే నేను సక్సెస్ అయిపోయినట్టు కాదు, సేవకుడు బాగా చెప్పేసినట్టు కాదు. ఒక వాక్యం తీసుకుని బాగా నవ్వించి కొడుపంతా ఒప్పించేసి నీకు వాక్యం ఎక్కితే అక్కడ సక్సెస్ అయిపోయినట్టు కాదు. అందరూ బాగా ఒకసారి ఒక సేవకుడు వచ్చాడు, ఆ జోకేసి ఈ జోకేసి బాగా వాక్యం చెప్పాడు. ఏమండి, ఇజ్రాయేలీల్లో కొందరు వెనకబడిపోయారంట, బలహీనులను. ఇంకొక మాట చెప్పాడు, వీళ్ళు వెనకబడ్డోళ్ళనే మోయాబీలు చంపేశారు. నువ్వు వెనకొస్తున్నావేమో, మందిరానికి వెనకరామాక, వెనకబడమాక, ఆత్మీయతలో కానీ ఎప్పుడు కానీ వెనకబడితే సాతాను, మోయాబంటే సాతాన్ని చంపేస్తాడని చెప్పి ఆయన చెప్పిన మెసేజ్ నా ఒళ్ళు అయిపోయింది అనమాట. కొన్ని సంవత్సరం ఆ పెద్ద గారు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వచ్చారు, ఒక పాస్టర్ గారు పెట్టారు. ఆ నెక్స్ట్ డే సండే మెసేజ్ నిద్రపోయిన వాళ్ళు పడిపోయినట్టు ఓ నవ్వేశారు. ఒక్కొక్కడు మొహం వెళ్ళిపోతుంది. వాక్యం బాగా పెట్టాడు, మన వల్ల కాకపోయినా బాగా ఎక్కింది, ఈ ఆదివారం చూద్దాం అనుకున్నా. మా పాస్టర్ గారు చెప్పిన టైం 10, వాళ్ళు వచ్చిన టైం 12. నువ్వు ఇక్కడ ఉద్రేకం అయిపోవడం వల్ల అద్దరు ఉపయోగం లేదు. నువ్వు ఉద్రేకం అయిపోయి ఏడిపిత్తి ఏడు చేసేసి నవ్వేసి దానివల్ల ఉపయోగం లేదు. వాక్యము దేవుని ఆత్మచేత ముద్రించబడతానికి తపన పడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ సహాయంతో దాన్ని నడిపింపులో రావడానికి ఇష్టపడాలి. నాకు చెప్పాడు, దీన్ని ఎలాగైనా నేను పాటించి ఆయన వినుకున్న ఆశీర్వాదాన్ని అనుభవించాలి అనే స్థాయికి ఖచ్చితంగా నువ్వు రావాలి. హల్లెలూయా. ఈ వాక్యం తృణీకరించడం వల్ల ఏం జరుగుతుందంటే, నేను కొంచెం కన్క్లూజన్కి వచ్చేస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. అలా కాకుండా నువ్వు తృణీకరించేస్తే 42వ వచనం నుంచి 21, మత్తయి సువార్త 42. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. అది మాట మీరు లేఖములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని. చూడండి, మొదటి ఇశ్రాయేలు దగ్గరికి, యూదుల దగ్గరికి యేసు సువార్త చెప్పాడు. వారు ఆ మాటలు తృణీకరించారు. ఇల్లు కట్టిన వారు మీరు నన్ను నిరాకరించేస్తున్నారు కదా, నేనే మూలకు తలరాయి అవుతాను, గుర్తుపెట్టుకోండి. బట్ మీరు తృణీకరించారు కాబట్టి, మీరు నాకు ఆ ఫలం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఆ ఫలం నుంచి అన్ని జనుల దగ్గరికి సువార్త వెళ్ళిద్ది అన్నాడు. అర్థమైంది ఏమన్నా? ఎవరి దగ్గరకు వచ్చాడు యేసు? మొదట వచ్చాడు, సువార్త చెప్పాడు. వాళ్ళు ఆయన యాక్సెప్ట్ చేయాల రక్షకుడిగా, వాళ్ళు ఆయన యాక్సెప్ట్ చేయలే దేవుని కుమారుడిగా, యాక్సెప్ట్ చేయనందుకు ఆయన అన్నాడు, మీరు తృణీకరించారు, మీరు నిరాకరించారు కాబట్టి అది నేనే మూలకు తలరాయి అవుతాను, మీకు అర్థమైంది, ఒక రోజు ఆశ్చర్యపడిపోతాను, మీకు అర్థమైందని చెప్పి ఇప్పుడు దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి, నువ్వు వాక్యాన్ని తృణీకరిస్తున్నప్పుడు వచ్చి వెళ్ళేటప్పుడు, వాక్యాన్ని పట్టుకెళ్ళకుండా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? దేవుని రాజ్యం నీ యొద్ద నుంచి తొలగించబడుతుందని గుర్తుపెట్టుకో. ఏం కోల్పోతున్నావు తెలుసా? పాత నిబంధన వాళ్ళు 28వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలు కోల్పోయారు. ఏది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నువ్వు పల్లెటూరులోకి వెళ్ళినా, పట్టణంలోకి వెళ్ళినా, నువ్వు కాలు పెట్టినా, నువ్వు కూర్చున్నా, నుంచున్నా, పిండి బిస్కెట్ తొట్టే, గంప, వాళ్ళకి అవే కోల్పోయారు. వాళ్ళ దేశం, వాళ్ళ రాజ్యం, వాళ్ళ హక్కులు అవే కోల్పోయారు. ఈ కొత్త నిబంధనలో ఉన్న మనము ఈ దేవుని నిబంధన విధులను, వాక్యాలను తృణీకరించేస్తే ఈనేసి ఆయట చెప్తారులే వదిలేసిన రోజున ఈ భూమి మీద నువ్వు కోల్పోతుంది మాత్రమే కాదు బాధ, నీ దగ్గర నుంచి దేవుని రాజ్యం కూడా తీయబడుతుంది. జాగ్రత్తగా ఉండు. నీ దగ్గర నుంచి ఏం పోతుంది తెలుసా? దేవుని రాజ్యం కూడా పోతుంది. జాగ్రత్త.
25లో దేవునికి ఎన్ని విషయాలు నువ్వు ఫలించి ఆయన సంతోషపరిచి ప్రవర్తనకు వస్తామని ఎన్ని విషయాలు నీకు విధులు వెల్లడి చేసి నీ హృదయం మీద రాసే ప్రయత్నం చేశాడో. కొందరు రాపించుకున్నారు, కొందరు అసలు రాపించుకోలేదు దేవుని చేత, లేవు ముద్రించబడిన హృదయంలో. కానీ ఎవరినేమన్నారో చెప్పమంటే మాత్రం పర్ఫెక్ట్గా చెప్తారు. ఆ ఫంక్షన్ రోజున ఏ తల్లి ఏ చీర కట్టుకొచ్చింది చెప్పండి, పర్ఫెక్ట్గా చెప్తారు. ఎవరే బ్యాంగిల్స్ వేసుకొచ్చారు, ఎవరే మ్యాచింగ్ వేసుకొచ్చారు. నీకు శరీరం మీద ఉన్నంత ఏమనాలి దాన్ని, ఇది సోల్ మీద లేదు, ఆత్మజ్యోతి మీద లేదు. మొత్తం చెప్పేస్తారు, మొత్తం వాక్యం తప్ప పిన్ టు పిన్. నేను మర్చిపోయినా మిగతా మర్చిపోరు, ఎవరు మర్చిపోరు. నీవి మర్చిపోయావేంటయ్యా ఆ రోజు నా అప్లోడ్ సాక్ష్యం చెప్తేనో అంటారు. ఏమో మనకి ఇతప్పు ఏం గుర్తుండదో, వాళ్ళకి ఐదప్పు ఏం గుర్తుండవు. ఎలాగండి? స్తోత్రం చెప్పు. బైబిల్ గ్రంథం 4 రకాలుగా ఉంటుంది, 2 భాగాలుగా ఉందిలే, 4 రకాలుగా ఉంటుంది. ఏమండి? ఒకటి చరిత్ర, ఈజీగా అర్థమైపోద్ది, నువ్వు చదవట్లేదేమో కానీ. చరిత్ర మొత్తం ఏం జరిగింది, స్టోరీ చరిత్రే. ఆదికాండం నుంచి యోబు గ్రంథం వరకు చరిత్రే. నెక్స్ట్ బోధనలు, బోధ యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాల వరకు బోధనలు. ఆ నెక్స్ట్ ప్రవచనములు, ప్రవక్తలు కదా, ప్రవచన గ్రంథములు, ప్రవచనములు. ఆ నెక్స్ట్ ఏమండి నెరవేర్పు, కొత్త నిబంధనలో అదే ప్రవక్తలు అంతా అయిపోయినాక నెరవేర్పు అనమాట. కొత్త నిబంధన అంతా పాత నిబంధన ప్రవచించిన దానికి నెరవేర్పు. ఇక్కడ విషయం ఏం చెప్పడం మనకేం జరిగిద్దో, చరిత్ర అర్థమైపోద్ది, బోధనలు అర్థమైపోతాయి, ప్రవచనాలు అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే అవి ముద్రించబడిన మర్మం అన్నాడు, పరలోక రాజ్య మర్మాలు అన్నాడు. ఉపమానాలన్నీ కూడా వేసే, పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు మర్మాలన్నీ వేసే నెరవేర్చాడు. కొత్త నిబంధనలో కూడా ఆయన ఎన్నో ప్రవచనాలు చెప్పారు. యేసు ప్రభు నోటి నుంచి కూడా చాలా ప్రవచనాలు బయటకు వచ్చినాయి. హల్లెలూయా. అయితే చాలా మందికి అవి అర్థం కాలేదు. చాలా మందికి అర్థం కాకపోతే యేసయ్యను వచ్చి నువ్వు చెప్పింది మాకు అర్థం కాలేదని అడిగింది మాత్రం శిష్యులే. చూడండి మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. నేను కొన్ని 2-3 వచనాలతో ముగిచ్చేస్తాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి, చూడు దేవుని రాజ్య మర్మం తెలుసుకొనటం మీకు అనుగ్రహించబడింది. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొనగను, వినుటకైతే విని గ్రహింపుకి నుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించబడుచును అని వార్త చెప్పు. అంటే ఇప్పుడు ఇది చదివినప్పుడు మనకి అదేంటి, వాళ్ళు పాపక్షమాపణ తిరిగితే మంచిదే కదా అలా చెప్పడం ఏంటనే ఒక డౌట్ వచ్చింది. చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి. మీరు వారు దేవుడు డిఫరెంట్ చేశాడు. మీరు వారు, ఈ మీరు అనే వ్యక్తులకి ఏమో అనుగ్రహిస్తున్నాడంట మర్మాలు తెలుసుకోమని. వారేంటి, వచ్చామా, విన్నామా, ఏమన్నా అనుభవించామా, చేస్తే కార్యాలు, వెళ్ళిపోయామా, వినాలి, వెళ్ళిపోయామా, అంతే. ఇప్పుడు నేను అన్నాను, వాళ్ళు దేవుని రాజ్యం మర్మము కనీసం తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేయలేదు కదా. ప్రయత్నం చేశారా? అది మర్మంగా ఉన్నమాట వాస్తవమే. మరి వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటే, వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, దీని గురించి ఒక చక్కటి లేఖనం మీరు మర్చిపోయారేమో. వాళ్ళు వినడానికి వింటున్నారంట, చూస్తున్నారంట, బట్ గ్రహించలేకపోతున్నారంట. గ్రహిస్తే ఈ పాటి పాప క్షమాపణ పొందేవాళ్ళంట. రక్షణ పొందుకున్న వాళ్ళ గురించి మాట ఏంటంటే, వాళ్ళు వాక్యం వింటలేదా, శుభ్రంగా వింటున్నారు, నీకన్నా బాగా అప్పచెప్తా తర్వాత కావాలితే. వాళ్ళు కార్యాలు చూడలేదా, శుభ్రంగా చూస్తున్నారు. బట్ వాళ్ళకి ఎందుకు అది, వాళ్ళు ఎందుకని మారు మనసు పొందట్లేదు అని అంటే, అమ్మా
దాని అర్థం చూడండి. 28వ అధ్యాయం అపోస్తలుల కార్యం 26లో చెప్తాడు చూడు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం ఉన్నది. అక్కడ 31వ అధ్యాయం అన్నాడు చూడు, వాళ్ళ దేశంలోకి వెళ్ళి తినేసి తాగేసినాక వాళ్ళు కొవ్వారు. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాకపోయినా వెళ్ళిపోతున్నారు చూడు. ఉపమానం చెప్పాడు దేవుడు మర్మాన్ని, విన్నారు. వీళ్ళు మాత్రం వచ్చి అయ్యా ఏంటి నువ్వేదో ఉపమానంగా చెప్తున్నావు. ఉపమానం అంటే పోలి చెప్పడం, పోలిచ్చి, విత్తనం అంటే వాక్యం, నేల అంటే హృదయం, పోలి చెప్పాడు చూడు. పోలి చెప్తున్నప్పుడు వాళ్ళెవరూ కూడా ఏంటో చెప్తున్నావు మాకు అర్థమేలా చెప్పి అడగట్లా. వింటున్నారు, చూస్తున్నారు. హృదయం క్రొవ్విపోయిందంట. మీరు అక్కడ కొవ్విందంటే ఏమనుకున్నారు? అక్కడ ఓడి గుర్తుపెట్టుకోమని నాకు గుర్తుంది కదా, హృదయం కొవ్విందంట. నేను అంటున్నాను, ఎప్పుడన్నా వాక్యం అర్థం కాకపోతే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వేదో చెప్పు మళ్ళీ చెప్పని అడిగావా? వాక్యం ఏదో చెప్పావు, నేర్చుకుంటాను నేర్పించని అడిగావా? అక్కర్లేదు నీకు వాక్యం. అదేమంటే నువ్వు మన చెప్పింది నాకేం ఎక్కలేదయ్యా. ఎక్కనప్పుడు ఎందుకు ఎక్కలు అడుగు, ఏం చెప్పావు అడుగు. స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పినప్పుడు అర్థం కాకపోతే పేరెంట్స్ వచ్చేయమంటున్నారు, మా అబ్బాయి చదువురాట్లో నువ్వేం చెప్తున్నావు, నువ్వు అర్థంలో చెప్పట్లేదు. ఎందుకు అడుగుతారండి? వాక్యం విషయం ఎందుకు అడుగుతారండి? శిష్యులు వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వు వాక్యం చెప్పావు మాకు అర్థం కాల, ఏంటో చెప్పు అంటే విని హృదయాలకు అర్థం కాదు, తపన కూడా ఉండదు నేర్చుకోవాలని. వాళ్ళు విని అర్థం చేసుకున్నారా మార్మన్స్ పొందుతారు, మారిపోతారు, పాపక్షమాపణ పొందుతారు, రక్షణలోకి వస్తారు. అర్థం చేసుకున్నారా? మా ఇంటికి ఒక ఆవిడ చుట్టం వచ్చింది. మా ఇంటి దగ్గర 4 రోజులు ఉంది. మా అత్తయ్య అంది రామ చర్చికి వెళ్దామంటే ఆ భాషలు ఏదో చెప్తే నాకేం ఎక్కర్లేదు నువ్వు బా అని. ఇది చెప్తారంటే ఎక్కదంట పా అంది. నాకు బాధేసింది, ఉంది కదా. కానీ ఆ హృదయాలు సిద్ధపరుచుకోక దేవుని యొక్క గద్దింపు వస్తున్నప్పుడు పశ్చాత్తాపడక, సరి చేసుకుంటాకి ఇష్టపడక, మోసుకెళ్ళడానికి ఇష్టపడక, అటెండెన్స్ కోసం వస్తే అంతే వచ్చాం వీళ్ళు ఏం ఎక్కదు. బట్ ఫలం కావాలి. దేవుడు నాకు మేలు చేయాలి, దేవుడు నాకు కార్యం చేయాలి, దేవుడు నాకు ఏదో చేయాలి. హల్లెలూయా. నేను అంటున్నాను, వినుట మట్టుకు వినిందును మోసం చేసుకోమాక. అర్థం చేసుకుంటానికి ప్రభు సహాయం కోరుకో. నింపుకున్నాక ప్రవర్తించి చూడు. పాత నిబంధనలో జీవం ఉంది, కొత్త నిబంధనలో జీవం ఉంది. అనుసరిస్తే అది పొందుకుంటామంట, అనుసరించకపోతే మీ నుంచి తీసి వేరే వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. మన నుంచి తీసేయలేడా? మన నుంచి కూడా తీసేయగలడు కదా, మనమే అన్ని జనాంగం కదా. ఈరోజు ఈ యొక్క జీవాన్ని నువ్వు పట్టుకోకపోతే, నువ్వు ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకోకపోతే, ఈ మర్మాన్ని నువ్వు పట్టుకోకపోతే, నిన్ను తన చిత్తానుసారంగా కట్టే ఆ విధులను నీ హృదయంలో పెట్టుకోకపోతే చూస్తాడు 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 నీ దగ్గర నుంచి ఆ భాగ్యం మరొకరికి ఇచ్చేస్తాడు. నువ్వు అట్లాగే ఉంటానికి పేరుకి అటు అటు భౌతికంగా ఎదుగుదలలోను ఆత్మీయంగా ఎదుగుదలను సంవత్సరాలు మారుతున్నాయి అట్లాగా ఉంటావు. అలా ఉండొద్దని రాత్రి వాక్యాన్ని ప్రత్యేకంగా ఎంచమని, దాని కొరకు హృదయాన్ని సిద్ధపరుచుకోమని, దాని వెనుక ఉన్న ఆ ఆశీర్వాదాలు పొందుకున్నట్టు కొరకే దాని విషయంలో ప్రభువు దగ్గర కన్నీరు కాచమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టక అనుసరించి ప్రవర్తించమని ఈ మొదటి కొడుకులో నేను ప్రకటిస్తున్నాను. రాబోయే వాసాల్లో, రాబోయే రోజుల్లో ఎన్నో నేర్పించడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రవర్తనానికి ఇష్టమైన రీతిగా మార్చబడ్డానికి ఎన్నో దేవుడు ఏమంటే ఇంకొన్న నా హృదయంలో నేర్పిస్తున్నాడు, నాకు బోధిస్తున్నాడు. నీకు అర్థం కానివి అర్థమయ్యేలాగా చెప్పడానికి సాపం సిద్ధపరుస్తున్నాడు. నీ హృదయంలో కూడా తపన వచ్చినప్పుడు, నీ హృదయంలో కూడా ఆకలి వచ్చినప్పుడు, నీ హృదయంలో కూడా ఈ వాక్యం వెనుక ఇంత ఆశీర్వాదం ఉందా అనేది అర్థమైనప్పుడు ఇంకొక అరగంట చెప్పినా కూర్చుంటావు, అర్థం చేసుకుంటావు, నువ్వు సార్ట్అవుట్ చేసుకుంటావు. ఈ విషయం వరకు బాగానే ఉన్నా, ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నానని చెప్పని మళ్ళీ అక్కడ ఆ ఫెయిల్ అయిపోతున్న విషయం కోసం ప్రభువా ఇలా చేస్తేనే ఆశీర్వాదం, ఇలా చేయలేకపోతున్నాను కదా, చేసే కృపమని చెప్పి ప్రభు దగ్గరే పశ్చాత్తాపడతావు, ప్రభు సహాయంతో బలపడతావు. ఈ సంవత్సరం ఆకలిలో దీవించబడతావు. హల్లెలూయా. అటు కృప అటు భాగ్యం ఇప్పుడు మనందరికి సంపూర్ణంగా దయచేయును గాక.